జన్మదిన వేడుక సందర్భంగా మరలా మీ మధ్యలో వాక్యాన్ని ప్రకటించడానికి నన్ను ఆహ్వానించారు. వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే వేదిక మీద ఉన్న సహోదరుడు బాబన్నకు కూడా, పాస్టమ్మ వాళ్ళకి, అలాగే నాన్నకు, అమ్మకి, ఇక్కడున్న పెద్దలందరికీ, విశ్వాసులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. అందరూ ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. అంతేనా? తర్వాత అన్నం పెడుతున్నారు గట్టిగా, తినొచ్చిన వాళ్ళు గట్టిగా. అయితే మీరు తర్వాత తినకుండా వెళ్ళండి. హల్లెలూయా. పోయిన సంవత్సరం పాస్టర్ గారి పుట్టినరోజు సందర్భంగా కొన్ని వాక్యాలు చెప్పాను. ఈ సంవత్సరం ఒక ప్రత్యేకమైన విషయాన్ని ప్రభు నా మనసులో ఉంచారు. దాన్ని మీకు తెలియచేయాలని ఇష్టపడుతున్నాను. న్యాయాధిపతుల గ్రంథం. కాసేపు అందరూ శ్రద్ధగా వాక్యం వింటే చెప్పే ప్రతి అంశం మీకు అర్థమవుతుంది. న్యాయాధిపతుల గ్రంథం 18వ అధ్యాయం 20వ వాక్యాన్ని చదువుకుందాం. ఆ యాజకుడు హృదయములో సంతోషించి ఏఫోదును తీసుకొని ఆ జనుల మధ్య చేరెను. నా వైపు చూడండి. మీరందరూ శ్రద్ధగా నా వైపు చూస్తే మీకు ఆ వాక్యం అర్థమవుతుంది. ఒక పాస్టర్ గారు చాలా హ్యాపీగా, ఎంతలా అంటే చాలా ఆనందపడుతున్నాడు. ఆనందపడి దేంతో? ఏఫోదుతో అక్కడి నుంచి బయలుదేరి ఎవరైతే ఆయన్ను పిలిచారో వాళ్ళ మధ్యలోనికి సంతోషంగా వెళ్ళి సేవ చేస్తున్నాడు. మీరు చదివిన ఈ అధ్యాయంలో కొంతమంది ఈ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఈ పాస్టర్ గారిని అడిగారు. ఏమని? నువ్వు మాకు పాస్టర్ గారిగా ఉంటావా? నువ్వు మాకు తండ్రిగా ఉంటావా? నువ్వు మా కొరకు దేవునికి ప్రార్థన చేస్తావా? నువ్వు మా తరపున మా మీద, మా పిల్లల మీద, మా కుటుంబాల మీద ఏలుబడి చేస్తున్న ఈ చీకటిని, ఈ చెడు కార్యాలను తొలగించడానికి నువ్వు మా తరపున విజ్ఞాపన చేస్తావా? మాకు తండ్రిగా ఉంటావా అని పాస్టర్ గారిని వాళ్ళు అడిగితే ఆయన ఎలా బయలుదేరాడట వాళ్ళతో? హృదయమున, చెప్పండి, హృదయమున, హృదయమున, హృదయమున సంతోషంతో బయలుదేరాడు. ఎవరు పిలిస్తే? విశ్వాసులు పిలిస్తే. ఎవరు పిలిస్తే? సంఘం పిలిస్తే. ఎవరు పిలిస్తే? ప్రార్థనాపరులైన ప్రజలు మాకు సేవకుడు కావాలి అని పిలిస్తే వాళ్ళు పిలవగానే ఈయన సంతోషంతో బయలుదేరి ఏఫోదు అనే వస్త్రాన్ని తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఏ వస్త్రం చెప్పాలి? ఏ వస్త్రం? ఏఫోదు ఎందుకు అంటే, ప్రత్యక్షపు గుడారంలోనికి ఒక వ్యక్తి వెళ్ళి ప్రార్థన చేయాలి, దేవుడు వినాలి అంటే అతను ఖచ్చితంగా ఏఫోదు ఉండాలి. ఆ వస్త్రం ప్రత్యేకం. ఆ ఏఫోదు మీద న్యాయ విధాన పథకం అని 12 గోత్రాలకు సంబంధించిన రాళ్ళు ఉంటాయి. అంటే ప్రజలందరి భారాలు, ప్రజలందరి దోషాలు, ప్రజలందరి తరపున ఆ భారం మోయడానికి దేవుడు సేవకునికి ఇచ్చాడు. ఇది వేసుకొని నువ్వు నా దగ్గరికి రావాలి అని.
ఆ ఏఫోదుని వేసుకొని వెళితేనే దేవుడు మాట వింటాడు. ఈ పాస్టర్ గారు ఏం తీసుకొని బయలుదేరాడు? సంతోషంగా ఏఫోదును ధరించుకొని వాళ్ళ మధ్యలో ఉండి ప్రార్థనలు చేయడానికి బయలుదేరాడు. బాగా వినండి. ఈ రోజున చాలామంది సేవకుల్ని పిలుస్తున్నారు. మా ఇంట్లో ప్రార్థన చేయి, మా ప్రాంతంలో సేవ చేయి, మా ప్రాంతానికి రావాలి, నువ్వు నీకేం బాగా చదువుకున్నావు, నీకేం బాగా తెలివి ఉంది, నీకేం మంది బలం ఉంది, నీకేం అందరూ తెలిసిన వాళ్ళు ఉన్నారు, నీకు తెలియంది ఏముంది, బైబిల్ తెరిస్తే 4 మాటలు చెప్పవచ్చు, నువ్వు మా మధ్యలో సేవ చేస్తావా అని అడగగానే చాలామంది సంతోషంగా వస్తున్నారు. కానీ వాళ్ళ దగ్గర లేనిది ఏమిటి అంటే ఏఫోదు. వాళ్ళ దగ్గర లేనిది ఏంటి? ఏఫోదు. ప్రజల భారాన్ని మోయగలిగిన శక్తి. ఒక సేవకుడు ఒక ఊరికి పోతే, ఒక సేవకుడు ఒక ఇంటికి పోతే, ఒక సేవకుడు ఒక సంఘానికి పోతే, ఒక సేవకుడు ఒక పట్టణానికి పోతే అక్కడున్న భారాలన్నీ మోయగలగాలి. మీ భారాలన్నీ భరిస్తేనే కదా మీకు సంతోషం. వాళ్ళ ద్వారా వచ్చిన దైవజనుడి ద్వారా మీ భారాలన్నీ ఏమవ్వాలా? ఆయన మోయాలి. ఆయన మోయకుండా మీ బరువు మీరే మోయండి, నాకు మాత్రం కానుకిస్తే చాలు, మీ బాధలు మీరే పడండి, నన్ను మాత్రం ఏమనుకుంటే చాలు, మీ కష్టాలు మీరే పడండి, నాకు ఆదివారం కనపడితే చాలు అని అన్నాడు అనుకో, దానివల్ల ఏమైనా ఉపయోగం మీకు? ఏ ఉపయోగం లేదు. మీకు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇక్కడే ఈ ముందర ఒక మార్కాపురం దగ్గరలో ఒక చర్చి ఓపెనింగ్కి వెళ్ళా. నేను ఒక చర్చి ఓపెనింగ్కి వెళ్ళా. వచ్చిన పాస్టర్ గారిని అందరినీ కూర్చోబెట్టారు. ఆ రోజు ముఖ్య ప్రసంగం చెప్పడానికి విజయవాడ నుంచి ఒక ఆయన్ని పిలిపించారు. ఇంచుమించుగా ఒక 40,000 ఖర్చు పెట్టి 40,000 ఖర్చు పెట్టి విజయవాడ నుంచి ఒక ఆయన పిలిపించారు. ఆయన వచ్చాడు. మేమందరం అలా కూర్చున్నాము. ఆయన వచ్చాడు. ఆయన వచ్చి దాదాపు 10 ఏళ్ల కిందట జరిగింది, 9-10 ఏళ్ళు అవుతుంది జరిగే ఆ కార్యక్రమం. వాక్యం చెప్పాడు. వాక్యం అంతా చెప్పాడు. ఆ పిలిపించుకున్న పాస్టర్ గారు ఉండి, అయ్యా మీరు ప్రజలందరికీ ప్రార్థన చేయండి, చాలామంది సమస్యలతో వచ్చున్నారు, చాలామంది రోగాలతో వచ్చున్నారు, చాలామంది బాధలతో వచ్చున్నారు, వాళ్ళకు ప్రార్థన చేయి నువ్వు, వాళ్ళందరినీ నేను పిలుస్తాను అని ఈయన మైక్ తీసుకొని మీరందరూ ముందుకు రండి, మీకోసం పాస్టర్ గారు ప్రార్థన చేస్తాడు అనగానే ఈయన ఏమంటున్నాడు తెలుసా? వాక్యం చెప్పడం వరకే నా పని, వాళ్ళ నెత్తుల మీద చేతులు పెట్టి ప్రార్థన చేయడం నా వల్ల వాళ్ళ నెత్తి మీద చేయబెట్టి ప్రార్థన చేస్తే ఆ దరిద్రం అంతా నాకు అంటుకుంటుంది, ఆ శాపం అంతా నాకు అంటుకుంటుంది, ఆ దోషం అంతా నాకు అంటుకుంటుంది, ఆ కీడంతా నా ఇంటి మీదకి వస్తుంది, నా పిల్లల మీదకి వస్తుంది. నేను చేయను. నేను పక్కనే ఉండి వింటున్నా. ఇక్కడే జరిగింది, మార్కాపురంలోనే. ఆ పాస్టర్ గారు అటు ఇటు చూసి నా దగ్గరకు వచ్చి, అన్న మీరు ప్రార్థన చేస్తారా అని అడిగాడు. నేను అన్నా, భారాన్ని మోసేవాడు ఎక్కడున్నా, భారాన్ని మోసే ఏఫోదును ధరించుకున్నవాడు ఎక్కడున్నా ప్రజల భారం కొరకు బాధ్యత కలిగి నిలబడతాడు. 30,000 ఖర్చు పెట్టుకొని 40,000 ఖర్చు పెట్టుకొని పిలిపించుకున్నావు. ఈయన ఏమంటున్నాడు? నాకు 40 సార్లు నీకు 4 మాటలు చెప్పి వెళ్ళిపోతాను అంటున్నాడు తప్ప ప్రజల భారం నేను మోస్తాను అని చెప్పాడా? ప్రజల రోగాల కొరకు నేను ప్రార్థన చేస్తాను అని చెప్పాడా? చెప్పట్లేదు. ఈ రోజున ఇట్లాంటి వాళ్ళు కూడా బయట ఉన్నారు. వాళ్ళకు ప్రజల సమస్యలు అక్కర్లా, వాళ్ళకు ప్రజల బాధలు అక్కర్లా, వాళ్ళకు ప్రజల ఇబ్బందులు అక్కర్లా. ప్రజల కొరకు నడుం కట్టుకొని నిబంధన మందసాన్ని మోస్తూ యోర్దానైనా పర్వాలేదు నేను అడుగు పెడతానని ముందుకొచ్చే ఆ సేవకులు కరువైపోయారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు మీకు ఒక మంచి దైవజనుడిని ఇచ్చారు, నిబంధన మందసాన్ని మోస్తున్న సేవకుడు. ఆమేన్ చెప్పండి. ఏఫోదును ధరించుకున్న సేవకుడు. ఆమేన్ చెప్పండి.
ఈ గ్రామ ప్రజలందరి భారం కొరకు, ఈ సంఘ భారం కొరకు, ఈ కుటుంబాల క్షేమం కొరకు నేనేమైపోయినా పర్వాలేదు, నా కుటుంబం ఏమైపోయినా పర్వాలేదు, దేవుని కోసం, దేవుని దర్శనం కోసం, దేవుని పిలుపు కోసం నేను నా సంఘం కోసం కష్టపడతానని దైవజనుడు మీ మధ్యలో వచ్చున్నాడు. అలాంటి దైవజనుని మీరు పొందుకున్నందుకు మీరు అదృష్టవంతులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సేవకుడు ఏ సేవకుడు? ఏఫోదును ధరించుకున్న సేవకుడు. ఈయన ఎలా వెళ్తున్నాడు? వాళ్ళు పిలవగానే చెప్పండి, ఎలా వెళ్తున్నాడు? చెప్పాలి, ఎలా వెళ్తున్నాడు? ఆనందముతోనూ ప్రజల భారాన్ని మోయడానికి వాళ్ళతోనే, కరువైనా, కష్టమైనా, బాధైనా, ఎండైనా, వానైనా వాళ్ళతోనే నేను ఉంటాను. బయలుదేరి వెళ్తున్నాడు. ఈ రోజున విశ్వాసులు ఇలాంటి దైవజనుడిని పొందుకొని ఉండాలి. ఎలాంటి దైవజనుడు అండి? చెప్పండి, ఎలాంటి దైవజనుడు? ఇలాంటి దైవజనుడు. నేను ఒక ఊరిలో సేవ ప్రారంభించాను కొత్తలో. అక్కడ ఎవరూ లేకపోతే, ఆ సంఘంలో ఖాళీగా ఉంటే నేను వెళ్ళి వాక్యం చెప్పడం ప్రారంభించి ఇంచుమించుగా ఒక 2 సంవత్సరాలు సేవ చేశాను ఆ సంఘంలో. 2 సంవత్సరాలు సేవ చేసినప్పుడు ఇంచుమించుగా చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉన్న ప్రజలు కానీ, అన్యులు కానీ అందరూ వచ్చారు మందిరానికి. భలే జరిగేది ఆరాధన, భలే జరిగేది. ఒక టీచర్ వచ్చాడు అక్కడికి. టీచర్ వచ్చి అన్నాడు, నువ్వెవరు మా సంఘంలోకి వచ్చి వాక్యం చెప్తున్నావు అన్నాడు నన్ను. నేనేమన్నానంటే, ఏఫోదు ధరించుకున్న సేవకుడు ఎక్కడున్నా ఖచ్చితంగా కష్టపడి సేవ చేస్తాడయ్యా. నేను అలా వచ్చిన దైవజనుడిని, ఇదిగో ఈ సంఘం ఇబ్బందుల్లో ఉందంటే ప్రార్థించి వీళ్ళు నిలబెట్టడానికి వచ్చాను, దేవుడి ఇక్కడికి పంపించాడు అని చెప్తే, ఏం అక్కర్లేదు నువ్వు వెళ్ళిపో, నేను టీచర్ని నేనే చేసుకుంటా అన్నాడు. సంఘం ఆ మాట చెప్తే నేను వెళ్ళిపోతానయ్యా అన్న. సంఘం ఆ మాట చెప్తే నేను వెళ్ళిపోతాను అంటే, బంధువులు కదా, బాగా వినండి, ఎవరు వీళ్ళంతా? బంధువులు కదా. ఏం సినిమా పంపించేద్దామా పాస్టర్ గారిని అన్నాడు. అత్త పంపించేద్దామా పాస్టర్ గారిని అన్నాడు. మామా నేనున్నా కదా, నేను చూసుకుంటే, నేను టీచర్ని కదా, అవసరమైతే దీనికి ఎంతైనా ఖర్చు, పంపించేద్దామా అన్నాడు. ఇంకంత మామ, అత్త, చిన్నమ్మ, చిన్నాయన, పెదనాయన, ఇంక ఇవన్నీ ఏర్పడిన తర్వాత వాళ్ళు నన్ను ఎందుకు కూర్చుకుంటారు? ఎందుకంటే వాళ్ళలో అప్పటిదాకా భక్తి ఉన్నది. ఈయన రాగానే ఏమొచ్చింది? బంధుత్వం వచ్చేసింది. నన్ను వెళ్ళిపోమని చెప్పారు. వెళ్ళిపోమంటే నేను అక్కడ నుంచి వచ్చేసి, ప్రభువా నువ్వు ఎక్కడ చేయమంటే అక్కడ చేస్తానంటే, దేవుడు సంఘం ఇస్తే సొంతంగా ప్రారంభించి చేశాను. బాగా వినండి, ఆ రోజు ఆ గ్రామానికి నన్ను పంపించేశారు ఆ సేవకులు అక్కడ నుంచి వెళ్ళిపోమని. నేను అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఈరోజు అదే టీచర్ని మళ్ళీ అడిగా, ఎలాగుంది సంఘం అంటే, ఎప్పుడో వదిలేశాను నేను అన్నాడు. సంఘం ఎలాగుంది అని అడిగితే ఏమన్నాడు? చెప్పండి, ఏమన్నాడు? ఎప్పుడో వదిలేశా అన్నాడు. వాళ్ళు తిరిగి ఈయన వదిలేసిన తర్వాత నాకు ఫోన్లు చేయడం స్టార్ట్ చేశారు. దయ్యం పట్టిందన్నయ్య వచ్చి ప్రార్థన చేసిపో, పడిచం పట్టిందన్నయ్య ముక్కు కారుతా ఉంది ప్రార్థన చేసిపో, రోగం వచ్చిందన్నయ్య వచ్చి టీచర్ ఉన్నాడు కదమ్మా పిలుచుకోకూడదా అన్న. ఆ టీచర్ ఏమి టీచర్లే అన్నయ్య, స్కూల్లో పాఠాలు చెప్పుకునేటోడిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడితే వాడేం మాత్తాడు బరువు, జీతం కోసం పనిచేసేవాడు వాడేం మాత్తాడు బరువు, లోకం కోసం పనిచేసేవాడు వాడేం మాత్తాడు బరువు. వాళ్ళకేం తెలుసన్నయ్యా ఈ బరువు? ఏఫోదును ధరించుకున్న సేవకుడు ఒక సంఘానికి ఉన్న, ఒక కుటుంబానికి ఉన్న, ఒక వంశానికి ఉన్న, ఒక ప్రాంతానికి ఉన్న, ఆ ప్రాంతం అంతా కూడా ఆశీర్వాదకరంగా నిలబడుతుంది. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఆమేన్ చెప్పండి గట్టిగా, ఆమేన్ చెప్పండి గట్టిగా. ఎందుకో చెప్పనా, ఆ సేవకుడు అక్కడ ఉన్నాడు అనుకో, ఆ ఫ్యామిలీలో ఒక మాట అంటాయి. ఆ మాట కూడా చదవండి. 17వ అధ్యాయం 13వ వాక్యం. 17వ అధ్యాయం 13వ వాక్యం. లేవీయుడు అంటే ఏఫోదును మోసే సేవకుడు, ఎవడు పడితేవాడు కాదు. మళ్ళా బాగా గమనించండి, బయట డూప్లికేట్లు చాలా ఉన్నాయి. మీరు బాగా తెలియగలిగిన వాళ్ళు, ఎందుకంటే ఒరిజినల్ ఏదో డూప్లికేట్ ఏదో మీకు బాగా తెలుసు. కాబట్టి మీరు ఒరిజినల్కే సపోర్ట్ చేయాలి.
దేవునికి స్తోత్రం. ఎవడి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఏఫోదును మోయగలిగిన లేవీయుడు నాకు యాజకుడైనందున, మా చర్చికి ఆయన పాస్టర్ అయినందున యెహోవా మాకు మేలు చేయును. ఎవరికి మేలు చేస్తాడు దేవుడు? ఎవరికి మేలు చేస్తాడు దేవుడు? లేవీయుడైన ఏఫోదును ధరించుకున్న సేవకుడు ఒక ఇంటికి, ఒక సంఘానికి, ఒక ఊరికి, ఒక పట్టణానికి, ఒక వంశానికి నిలబడితే దేవుడు వాళ్ళకు మేలు చేస్తాడు. ఆ సత్యాన్ని గ్రహించిన వీళ్ళు ఏమంటున్నారు? నువ్వు మాకు తండ్రిగా, నువ్వు మాకు ఉంటావా? మా సంఘానికి పాస్టర్గా ఉంటావా? మా కుటుంబాలన్నిటికీ పాస్టర్గా ఉంటావా? మా అందరికీ నువ్వు సేవకునిగా ఉంటావా? అంటే ఈయన ఎలా బయలుదేరాడట? వాళ్ళతో ఆనందముతో. దేవునికి స్తోత్రం. ఎలా బయలుదేరాడు చెప్పాలి? ఎలా బయలుదేరాడు? ఆనందముతో. ఆనందముతో. ఎంత భారమైనా పర్లా, మీ బరువు నేను మోస్తా. ఎంత ఇబ్బంది అయినా పర్లా, మీ బరువు నేను మోస్తా. మీకోసం ఉపవాసాలు ఉంటా, మీకోసం కడుపు కాల్చుకుంటా. మీరు బాగుండాలి, మీ క్షేమమే నా క్షేమం అని ప్రజల కోసం ఆనందంగా బయలుదేరి రావాలి సేవకుడు. ఎలా రావాలా చెప్పండి? ఎలా రావాలా? ఆనందంగా. శనివారం అవగానే ఎప్పుడెప్పుడు జరుగుతాయి ఇక్కడ ప్రార్థనలు? శనివారం, ఆదివారం, అంతేనా? సంఘ క్షేమాభివృద్ధి కూడికి అడిగిపోవాలా? ఉంది కదా, ప్రతి నెల జరుగుద్ది కదా, ప్రత్యేక కూడికలు ఉన్నాయి కదా. ఈ కూడికలన్నీ జరుగుతున్నప్పుడు సేవకుడు ఎట్లా రావాలి ఇక్కడికి? చెప్పండి, ఎట్లా రావాలా? ఎట్లా రావాలి చెప్పండి? ఓ పాస్టర్ గారు సంఘానికి పోతుంటే ఆదివారం నేను అడిగా, ఏమయ్యా చర్చికి పోతున్నావు ఈ ఆదివారం వాక్యం చెప్పడానికి? అంటే నేనా ఆ తలమాసినోళ్ళకి అడిగి పోతున్నా అన్నాడు. ఎక్కడికి ఎక్కడికి పోతున్నా అంటున్నాడు. నేనన్నా ఊరు ఆ మాట అంటే దైవజనుడు, నువ్వు అటు అనకూడదా, నువ్వు వచ్చి చూడు నీకే తెలుస్తుంది అన్నాడు. ఏమన్నాడు? నువ్వు వచ్చి చూడు, చెప్పండి, నువ్వు వచ్చి చూడు నీకే తెలుస్తుంది. అటు అనకూడదయ్యా, మనం సేవకులము అంటే, ఆహా నువ్వు వచ్చి నిలబడి మా సంఘాన్ని చూడయ్యా, అప్పుడు నీకు తెలుస్తుంది అని అంటాడు. సేవకుడు శనివారమైనా ఆదివారమైనా ఏమండి ప్రత్యేక కూడికలైనా ఎలా బయలుదేరి రావాలా? మీరు పిలవగానే మీరు మీ ఇంట్లోకి కూడా పిలుస్తుంటారు. అనో విష్ణుకి రానా ఏమంటుంటారు? ఈ మధ్య పాస్టర్ అన్న మా ఇంటికే రావడంలే. ఎట్లా రావాలా పాస్టర్ అన్న మీ ఇంటికి, మీ సంఘానికి, మీ కుటుంబాలకి? ఎట్లా రావాలా? ఆనందంగా రావాలి. దేనికోసం? ఏదో మీరు ఇస్తారని కాదు, మీ భారం మోయడానికి వస్తున్నాడు. అది తెలుసుకోండి ముందు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మేము ఎందుకు పరుగున వస్తాం? మేము ఎందుకు పరుగున వస్తాం? ఎందుకు ఆనందంగా వస్తామంటే ఏదో ఇస్తారు, ఏదో చేస్తారని కాదు. మీ బరువు మీరు కావాలంటే చూడండి, ఈ స్కూల్కు వెళ్ళొచ్చే పిల్లలు బరువు తగిలించుకొని ఇంటికి వస్తుంటారు. తల్లులు ఏం చేస్తారు? వాళ్ళు బరువు మోసుకొని వస్తుంటే నడుచుకుంటే ఏం చేస్తారు? నిజంగా తల్లి అయితే, ప్రేమ కలిగిన తండ్రి అయితే ఏం చేస్తాడు? పరిగెత్తుకుంటా పోయి, అమ్మో మా ఊరికి గూనె ఆడొస్తుందో, మా పాపకు గూనె ఆడొస్తుందో, ఈ బరువు ఆ టీచర్లకు బుద్ధి లేదు అని తిట్టుకుంటే ఏం చేస్తారు? దాన్ని వేసుకోరా? ఖచ్చితంగా తల్లి పేగు పొరపాటున పిల్లలు బరువు మోస్తుంటే ఒప్పుకోదు. మేమైనా అంతే. మా విశ్వాసులు భారంగా బ్రతకడం మాకు ఇష్టం ఉండదు. మా విశ్వాసులు కన్నీళ్లతో ఏడవడం మాకు ఇష్టం ఉండదు. మా విశ్వాసులు ఇబ్బందుల్లో నలిగిపోవడం మాకు ఇష్టం ఉండదు. అందుకని వాళ్ళని చూడడానికి, వాళ్ళ కొరకు ప్రార్థన చేయడానికి, వాళ్ళ కొరకు విజ్ఞాపన చేయడానికి మేము ఆనందంగా బయలుదేరాలి. దేరి బరువును మోయడానికి వచ్చి మీ మధ్యలో ఏం చేయాలి? మేము చెప్పండి, మీ మధ్యలో ఏం చేయాలా? నివాసం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎందుకు అసలు సేవకుల్ని మన మధ్యలో ఈ విధంగా మనం సంతోషంగా వాళ్ళు మనతో ఉండేటట్లుగా చేయాలా? మీకు మాట చెప్పనా? ఈయన వీళ్ళు పిలిచినప్పుడు చాలా ఆనందంగా వచ్చాడు కదా. వీళ్ళు పిలవక ముందు ఇంకో కుటుంబం పిలిచింది ఈయన్ని. వీళ్ళు పిలవక ముందు ఇంకో కుటుంబం పిలిచింది. ఆ కుటుంబం పిలిచిందే కానీ లిమిటెడ్ వర్షన్లో పోతుంది.
ఏ వర్షన్లో చెప్పండి, ఏ వర్షన్? వీళ్ళకంటే ముందు ఒక కుటుంబం పిలిచింది పాస్టర్ గారిని, నువ్వు మాకు తండ్రిగా ఉంటావా, నువ్వు మాకు పాస్టర్గా ఉంటావా, నువ్వు మాకు యజమానుడిగా ఉంటావా, నువ్వేం చెప్తే అది మేము చేస్తాం అని ఒక కుటుంబం ఈయనని పాస్టర్గా పెట్టుకుంది అంతకుముందు. కానీ ఎట్లా ఉన్నాయి అంటే కాటాకూడు తెలుసా మీకు? కాటాకూడు జైల్లో ఎట్టుంటుంది? కాటాకూడు మీకు తెలీదా? అసలు ఏం ఎరగనట్టున్నారు మీరు. కాటాకూడు లోటా సాంబార్ అని పాస్టర్ గారు వస్తే 10 రూపాయలు తీసి, పాస్టర్ గారు వస్తే ఆ మర్చిపోయిన ఆ 5 రూపాయల బిల్ల తీసి, పాస్టర్ గారు వస్తే ఆ పాతది ఒకటి ఉంది కదా ఇచ్చాయి. మీకు ఇంతకుముందు కూడా చెప్పినట్టున్నాను నేను. కర్నూలు దగ్గర సభలు పెడితే సభల్లో వాక్యం చెప్పడానికి నన్ను పిలిస్తే వెళ్ళాను నేను. లాస్ట్ రోజు వాక్యం చెప్పడానికి, వాక్యం అంతా అయిపోయింది. ఆ రోజు దేవుడు బలంగా వాడుకున్నారు. అక్కడ సంఘం బలపడ్డది. ఆ పాస్టర్ గారికి అప్పటికప్పుడే మరి ఏమనిపించిందో తెలీదు, మాకు బట్టలు పెట్టాలనిపించింది. ఆయనకి బట్టలు పెట్టాలనిపిస్తే సరే బట్టలు పెట్టాలన్నాడు కదా అని చెప్పి నేను నాతో వచ్చిన పాస్టర్ గారు ఇద్దరం కలిసి వెళ్ళాం. భోజనానికి పెడితే భోజనం తిన్న తర్వాత కవర్లు తెచ్చి ఇచ్చాడు. కవర్లు తీసుకున్నాం, ప్రార్థన చేసే ఇంటికి వచ్చాం. నేను ఆ కవర్ పక్కన పెట్టేశా. వెళ్ళి ఇంకో పాస్టర్ గారు ఉన్నాడు కదా, ఆయన ఇంటికి ఇలా కవర్ తీసాడు. తీసి చూస్తే ఎప్పుడో వరదల్లో కొట్టుకుపోయినప్పుడు ప్రజలకు ఇస్తారు చూసారా? మీరు ఎక్కడన్నా పాత పెట్టేసి ఉంటే మరకలు పట్టేసి ఉంటే ఎక్కడికక్కడ అంతా మొత్తం మసి పట్టేసినట్టు, ఈ వర్షం నీళ్ళ గిన్నె దడిసి పక్కన పడేసిన తర్వాత మొత్తం మరకలు ఏర్పడి అట్లున్నాయి ఆయన బట్టలు. ఆయన నాకు ఫోన్ చేసి, నాకు ఇట్లాంటి బట్టలు ఇచ్చారు, నీకెట్లాంటివో చూడు అన్నాడు. నేను ఓపెన్ చేసి చూస్తే ఈ పక్క నుంచి ఆ పక్కకు కనపడుతుంది, ఈ పక్క నుంచి ఏం కొరికిందో తెలీదు, ఈ పక్క నుంచి ఆ పక్కకు కనపడుతుంది. ఇది ఒక్కటేనా అని చెప్పి అంగి తీస్తే అంగి మొత్తం సారకబడింది. నాకు అనిపించింది, వీళ్ళు సేవకుల్ని ఎలా చూస్తున్నారు. ఏదో ఇయ్యాలంటే ఇయ్యాలి, పెట్టాలి, ఏదో పలకరియాలంటే పలకరియ. ఏం పాస్టర్ గారు బాగా సర్లే ఇంకా పో. ఏదో ఉన్నామంటే పలకరియాలి కాబట్టి పలకరిస్తారు. ఎందుకు? సంఘానికి పాస్టర్. పలకరియకపోతే ఏమనుకుంటాడో, అట పోతుంటే ఇట పోతుంటే అంతే తప్ప హృదయంలో వాళ్ళకు పొరపాటున ఈయన ఎందుకు ఉంటాడండి ఆ ఇంట్లో ఉండమంటే. నువ్వు లిమిటెడ్ వర్షన్ పెట్టుకొని ఎంతవరకు పాస్టర్తో అంతవరకే, ఎంతవరకు ఉండాలంటే అంతవరకే, ఆయనకి ఎంత ఉంటే అంతవరకే లిమిటెడ్ వర్షన్లో వెళ్తున్నాడు. ఈలోగా వీళ్ళందరూ వచ్చి ఏమడిగారో చెప్పనా, నీవు మీకాతో ఉండడం కంటే కూడా మాతో ఉండడం గొప్పగా ఏర్పరచబడుతుంది నీకు. నువ్వు వచ్చే అక్కడి నుంచి అని పిలవగానే ఈయన ఎలా బయలుదేరాడట? సంతోషంతో, హృదయ ఆనందంతో. అంతకుముందు ఆ ఇంటికి నువ్వు పాస్టర్ గారు కదయ్యా, ఎందుకు ఆ ఇంటిని వదిలేసి ఇలా ఎంబడిపోతున్నావు అంటే ఆయన ఏమంటాడో చెప్పనా, వాళ్ళు నా హృదయానికి ఆనందం కలుగు చేసేలాగా వాళ్ళ ప్రవర్తన లేదు. దైవజనుడు అంటే ఏదో వెళ్ళడం రావడమే కాదు, వారు మనల్ని చూసి సంతోషంగా సేవ చేయాలి. ఆమెను చెప్పండి గట్టిగా. ఎలా చేయాలా చెప్పాలి? ఎలా చేయాలా? హెబ్రీ పత్రికలో 13వ అధ్యాయం 17వ వాక్యంలో ఒక మాట ఉంటుంది, చదవండి. అధ్యాయం 17వ వాక్యం. మీ పైన నాయకులుగా ఉన్నవారు, వాళ్ళు దేవునికి లెక్క అప్పగించాల్సిన వాళ్ళు మీ ఆత్మలు ఏం చేస్తున్నారు? చెప్పండి ఏం చేస్తున్నారు? ఇప్పుడు చెప్పండి, పాస్టర్ గారు ఏం చేస్తున్నాడు? ఆత్మలను దే ప్రొటెక్ట్. మీ ఆత్మలు ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. ఎక్కడ విశ్వాసంలో పడిపోతారో, ఎక్కడ ప్రార్థనలో పడిపోతారో, ఎక్కడ ఆత్మీయతలో పడిపోతారో, ఎక్కడ ఈ రోతమైన లోకంలోనికి వెళ్ళిపోతారో, ఎక్కడ క్రీస్తుకు దూరం అవుతారో, ఎక్కడ సాతానుకు దగ్గర అవుతారో, ఎక్కడ సంఘానికి దూరం అవుతారో, ఎక్కడ పరిశుద్ధతకు దూరం అవుతారో, ఎక్కడ సహవాసానికి దూరం అవుతారో, ఎక్కడ లోకానికి దగ్గర అయిపోతారో అని సేవకులు మీ ఆత్మలను ఏం చేస్తున్నారు?
కాపాడుతున్నారు. చదవండి. వారు దుఃఖముతో ఆ పని చేయుట మీకు ఏ ప్రయోజనం ఉండదు. వాళ్ళు దుఃఖంతో ఆ పని చేయడం వల్ల మీకు ఏమైనా ప్రయోజనమా? మీతో ఉన్న దైవజనుడు ఆనందంగా మీ కొరకు భారాన్ని మోయడానికి రావాలే తప్ప దుఃఖంతో మీ దగ్గర సేవ చేయకూడదు. బాగా అర్థం చేసుకోండి. మీతో ఉన్న వాళ్ళు ఎలాగుండాలా చెప్పండి? ఎలాగుండాలా? ఆనందంగా సేవ చేయాలి సేవకుడు. దానివల్ల మీకు ప్రయోజనం. దుఃఖపడుతూ ఏ సేవకుడు పొరపాటున సేవ చెయ్యకూడదు. దానివల్ల మీకు ప్రయోజనము పొరపాటున ఉండదు. అందుకనే మీ దైవజనుని యొక్క ప్రయాసను గుర్తించి ఆయన జన్మదిన సందర్భంగా మీరు తెలుసుకోవాల్సిన ఒక సత్యం ఏమిటయ్యా అంటే, మీ పైన నాయకునిగా దేవుడు నియమించారు. దేవుడు నియమించిన మీ దైవజనుణ్ణి సంతోషంగా మీరు పిలవగానే మీ భారం మోయడానికి వచ్చే విధంగా మీరు సిద్ధపడాలి. దేవునికి స్తోత్ర. మీరు పిలవగానే ఎలా రావాలనుకోవాలా చెప్పండి? ఎలా రావాలనుకోవాలా? మీరు ఫోన్ చేసినా కానీ ఎందుకు వీళ్ళతో మాట్లాడడం, ఎందుకు వీళ్ళ దగ్గరికి పోవడం, ఎందుకు వీళ్ళ కోసం ప్రార్థన చేయడం అని సేవకుడు పొరపాటున అనుకోకూడదు. అసలు వీళ్ళని ఎందుకింత మనం చూడాలి? ఏమవసరం? సేవకులు సంతోషంగా మన ఇళ్ళల్లో ఉండాలి, సంతోషంగా మన కొరకు ప్రార్థన చేయాలి, సంతోషంగా మన తరపున నిలబడాలి. ఎందుకు వీళ్ళని సంతోషంగా ఉంచాలి? ఏంటి అసలు వీళ్ళని ఎందుకు? ఏం ఉపయోగం వీళ్ళు సేవకులు మనకి? సేవకుడు అనేవాళ్ళు ఎవరో చెప్పనా? దేవుని తరపున నిలబడిన ప్రతినిధి. దేవుడు నీ కోసం పంపించిన ప్రతినిధి. ఈ దైవజనుని నువ్వు ఖచ్చితంగా ఈ విధంగా చూస్తేనే యెహోవా వలన నీకు ఏం కలుగుద్ది? మేలులు కలుగుతాయి. ఆమేన్ చెప్పండి. ఏం కలుగుతాయి చెప్పండి? నీకు అప్పగించిన, నీ కోసం పంపించిన ఆ సేవకుడు సంతోషంగా ఈ భూమి మీద సేవ చేస్తున్నప్పుడు నీకేం కలుగుద్ది? నేనైతే ఫుల్గా చెప్పగలను, మీ పాస్టర్ గారు ఫుల్ హ్యాపీ. హల్లెలూయా. అడిగి చెప్పండి. ఫుల్ హ్యాపీ మీ పాస్టర్ గారు. ఎందుకంటే పోయిన సంవత్సరమే నేను అన్నా, మీ పాస్టర్ గారి కోసం, ఆయన పుట్టినరోజు కోసం ఇంత సంఘం అంతా కలిసి ఇంత ప్రిపరేషన్లు చేస్తా ఇంత చక్కగా సపోర్ట్ చేస్తున్నారు. అప్పుడు నేను అన్నా, నువ్వు అదృష్టవంతుడు అయ్యా అన్న మీ పాస్టర్ గారిని. అన్న ఎందుకన్నా అట్ట అంటారంటే, నీ కోసం ఇంత చేస్తున్నారు. నేను సేవ చేస్తున్నా. మొన్న నా పుట్టినరోజు జరిగింది. మా సంఘంలో ఒక్కరు కేకు తేలే. దేవుని దయ వల్ల ఒక్కరు కూడా కేకు తేలే. ఇంకో సంఘం ఉంది. ఆ సంఘం మాత్రం కేకు తెచ్చారు. నాకు చెప్పకుండానే కేకు తెచ్చారు. ఆ కేకు ముక్క పెట్టేటప్పుడు ఒక గొడవ అక్కడ. నన్ను పిలిచలే పాస్టర్ గారికి నోట్లో పెట్టడానికి అని. ఇంకా ఆమెను కవర్ చేయడానికి వారం పట్టింది నాకు. కేక్ ఎందుకు తెచ్చారా అని వాళ్ళని అడిగితే, వాళ్ళు కేకు తేవడం సంతోషంగా నన్ను సర్ప్రైజ్ చేద్దామని తెచ్చారు. కానీ ఆమె కేకు పెట్టే దగ్గర కూడా ఆమెను పిలిచలేదని వారం వలిగింది ఆమె. ఆశీర్వాదమ్మ. ఎవరామా? ఆశీర్వాదమ్మ. ఎవరో కాదు, మా అత్తే. హల్లెలూయా. మా అత్తే నన్ను పిలవాల పాస్టర్ గారు. నేనాడ పిలిచేది, తెచ్చింది వాళ్ళు, పెట్టింది వాళ్ళు. నాకే చెప్పలేదు వాళ్ళమ్మ. నేనంటే నన్ను పిలవలే. నువ్వు అలిగితే ఎవరి మీద వెళ్తే నాకేంటి? ఎండ మీద అలుగుతానంటే ఎండకేమైనా ఇబ్బందా? హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. సేవకుల్ని ఎలా చూసుకోవాలి చెప్పండి? ఎలా చూసుకోవాలి? మీరందరూ కూడా మీ దైవజనుడిని చక్కగా చూసుకుంటున్నారు. ఆయన మీ బరువంతా మోస్తున్నాడు. ఆ బరువు మీకు కనబడదు. ఆయన మీకు మీ తరపున ఏ భారం మోస్తున్నాడో అది మీకు కనబడదు. కానీ అది మీలో నుంచి విడిపోయినప్పుడు మీరే చెప్తారు, పాస్టర్ గారు ప్రార్థన చేయడం వల్ల మా బరువు అంతా, పాస్టర్ గారు మా ఇంటికి రావడం వల్ల మా బరువు అంతా, ఆయన మా కోసం విజ్ఞాపన చేయడం వల్ల మా బరువు అంతా దేవుడు తీశాడు. తీసేది దేవుడు, నిలబడేది సేవకుడు.
తీసేదెవరు? దేవుడు. నిలబడేదెవరు? సేవకుడు. నువ్వు ఈయన సంతోషంగా ఉండేటట్లుగా నీవు ఆయన కొరకు నిలబడగలిగితే నీ దైవజనుడు ఒక సంఘానికి, ఒక పట్టణానికి, ఒక వంశానికి, ఒక కుటుంబానికి సంతోషంగా ఉండి నిలబడితే ఈగ కూడా ఆ ప్రాంతం మీద వాలకుండా దేవుడు చూసుకుంటాడు. ఒక రాజుకు పిచ్చి పట్టిపోతుంది, మెంటలు వచ్చేస్తుంది. ఆ రాజుకు ఏం చేయాలని అర్థం కావడం లేదు. ఎందుకంటే ఏ ఎత్తు వేస్తుంటే ఆ ఎత్తుకు అవతల పై ఎత్తు వేస్తున్నారు ఇజ్రాయేలు ప్రజలు. ఏం అర్థం కాక మనలోనే ఎవడన్నా గూఢాచారి ఉన్నాడా అవతలకు సమాచారం పంపించడానికని ఎంక్వైరీ చేస్తున్నాడు రాజు. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తామన్న ఆ విషయం అవతల తెలిసిపోతుంది. ఆ ఎంక్వైరీలో తేలిన గొప్ప విషయం చెప్పనా? చదవండి, రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 11వ వాక్యం. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 11వ వాక్యం. సిరియా రాజు కల్లోలపడి తన సేవకులను పిలిచి, మనలో ఇశ్రాయేలు రాజు అతని తరపున ఎవరైనా ఉన్నా మాకు తెలియజెప్పొచ్చు కదా అని అడిగితే, అతని సేవకులలో ఒకడు, రాజైన నా ఏలినవాడా ఇశ్రాయేలు రాజు, ఆయన పక్షాన ఎవ్వరు లేరు కానీ ఇశ్రాయేలీయులలో ఉన్న ప్రవక్తయగు ఎలీషా నీ అంతఃపురమునందు మీరు అనుకునే ప్రతి మాట కూడా ఆయన చెప్తున్నాడు. నా వైపు చూడండి, నా వైపు చూడండి. ఎవరు చెప్తున్నారు? మీకు అర్థం కావడానికి చెప్తా. చైనా వాళ్ళు ఇండియా మీద దాడి చేయాలనుకుని కొన్ని ప్లాన్లు వేశారు. మీకు అర్థం కావడానికి చెప్తున్నా అంతే. ఉదాహరణకి వాళ్ళు ప్లాన్ వేసిన ప్రతి ప్లాను కూడా ఇండియాలో ఉన్నటువంటి రాజుకు ఇక్కడున్న పాస్టర్ గారు చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు? ఇక్కడున్న పాస్టర్ గారు ఈ దేశానికి, మన దేశానికి సంబంధించిన రాజుకు ప్రతి సమాచారం చెప్తున్నాడు. ఏమని? ఇదిగో పలానా రాజు పలానా చోట మనుషుల్ని దింపాడు, అటు పోవద్దు. ఇదిగో పలానా రాజు ఇటువైపు నుంచి దాడి చేయడానికి బయలుదేరాడు, నువ్వు ఇటువైపు వెళ్ళు. అన్ని విషయాలు ఇక్కడున్న సేవకుడు చెప్తున్నాడు. ఆ రాజుకు మైండ్ పోతుంది. మనం ఇక్కడ మనంతపురంలో మాట్లాడుకునే విషయాలు ఆయనకు ఎలా తెలుసు అంటే, మధ్యలో ఎవరున్నారు చెప్పాలి? ఎవరున్నారు? పాస్టర్ గారి గొప్పతనం చాలామందికి తెలియడంలా. పాస్టర్ గారిని చూస్తే ఏమనుకుంటారంటే, ఏముంది ఈయనకు 100 రూపాయలు పడేస్తే, చెప్పండి, ఈయనకు ఒక 500 పడేస్తే, ఈయనకు ఒక కేకు పడేస్తే, లేకపోతే ఈయనకి ఏదన్నా ఇచ్చేస్తే అయిపోయింది అని అనుకుంటున్నారు. దైవజనునికి దేవుడిచ్చిన గొప్పతనం తెలుసుకోండి. ఇశ్రాయేలు దేశంలో ఈ సేవకుడు ఉంటే, సిరియా దేశంలో వాళ్ళు వేసుకునే ప్లాన్లన్నీ కూడా ఈయన ఇక్కడుండి పిక్చర్ చూసినట్టుగా చూస్తున్నాడు. ఎవరు చెప్పారండి? దేవుడు చెప్పాడు దైవజనుడికి అక్కడ జరిగేవన్నీ కూడా. నీ కుటుంబంలో ఏది జరుగుతున్నా సేవకునికి దేవుడు తెలియజేస్తాడు. ఆయన ఉండడం నీకు అదృష్టం. దేవునికి స్తోత్రం. దైవజనుడు నీకు ఉండడం ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. దైవజనుడు మీ తరపున నిలబడడం మీ కుటుంబ క్షేమం. మా సంఘంలో అందరికీ నేను చెప్తుంటా, నన్ను కాదు అని ఎవరైనా ఏదైనా చేశారంటే ఖచ్చితంగా తడిసిన తర్వాత తడిగుడ్డు వేసుకొని వస్తారు నా కాడికి. నేను కావాలంటే పోయి అడగండి, వాళ్ళే చెప్తారు. నేను కదా, వాళ్ళే చెప్తారు. మీకు ఆయన చెప్పినప్పుడు వినుంటే బాగుండేది, ఆయన చెప్పినప్పుడు వినకుండా మా ఇష్టం వచ్చినట్టు చేసాం, అందుకని ఏమైపోయాం, ఇదిగో ఇబ్బందులు పడ్డం. వాళ్ళే చెప్తున్నారు. సేవకుడు చెప్పిన ప్రతి మాట విన్న కుటుంబాలేమో ఈ రోజున సంతోషంగా ప్రభు సన్నిధిలో ఉన్నాయి. ఎందుకని అంటే వాళ్ళ జీవితంలో, వాళ్ళ కుటుంబాలలో ఏమి జరుగుతున్నా అవి దేవుడు కొన్ని ముందుగానే బయలుపరుస్తాడు. అవి మా ద్వారా మీరు వినగలగాలి. అవన్నీ మేము మీకు చెప్పాలి, అవన్నీ మీతో పంచుకోవాలి అంటే మేము ఎలా సేవ చేయాలి? మీ మధ్యలో చెప్పండి, ఎలా సేవ చేయాలా?
హ్యాపీగా సేవ చేయాలి, సంతోషంగా మీ బరువంతా మోయడానికి మేము పరిగెత్తుకుంటూ రావాలి. దేవునికి స్తోత్రం. ఎవరి గట్టిగా హల్లెలూయా. యేసన్న గారు అన్నారు బైబిల్ ట్రైనింగ్లో, అరే సేవ అంటే ఏంటో తెలుసా మీకు అన్నాడు. అందరూ అనుకున్నారు 4 మాటలు చెప్తే అయిపోయింది అనుకున్నారు. ఆయన ఏమన్నారు చెప్పనా, అందరూ అంగీలు ఇట్ట పట్టండి అన్నాడు. అందరూ అంగీలు ఇట్ట పట్టుకున్నారు. అరే ఆడ బయట నిప్పులనే పట్టుకోవచ్చు, అంగీలలో ఏమో అందరూ తీసేశారు అంగీలు. అంతే, బయట ఉన్న నిప్పులన్నీ తీసుకొచ్చి అంగీలో ఏమన్నాడు. యేసన్న గారు ఏమన్నా, ఒక్కరు కూడా అంగి తీసేసి అమ్మ కాలిపోతుంది, నిప్పులు అయితే ఏమవుతుంది. అప్పుడు యేసన్న గారు అంటారు, సేవ అంటే ఏంటో చెప్పనా, నిప్పు ఆరకూడదు, అంగి కాలకూడదు. దేవునికి స్తోత్ర. నిప్పు ఆరకూడదు, అంగి కాలకూడదు. ప్రజల భారం అంతా మన మీదకి వచ్చినా భారమే కాలిపోవాలి తప్ప మనలో ఉన్న అగ్ని ఆరకూడదు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రజల బాధలన్నీ తొలగిపోవాలే తప్ప నీలో ఉన్న అభిషేకం ఆరిపోకూడదు. అట్లా చేయాలి సేవ అని చెప్పారు యేసన్న గారు. అలాంటి గొప్ప దైవజన్ దగ్గర ట్రైనింగ్ అయినటువంటి సేవకుని దేవుడు మీకు ఇచ్చారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి. యథార్థమైనటువంటి సేవకుని దేవుడు ఇచ్చాడు. అపోస్తలుల పాదాల దగ్గర విద్యాభ్యాసం నేర్చుకున్నాడు. అంత గొప్ప దైవజనుల పాద పరిచర్య చేశాడు మీ సేవకుడు. అట్లాంటి దైవజనుని దేవుడు మీకు ఇచ్చినప్పుడు మీరు ఆయన ఆనందాన్ని, ఆయన మీ కొరకు పరిచర్య చేస్తున్న ఆ భారాన్ని గుర్తించి, ఆ ఏఫోదుని మీరు గుర్తించి ఆయన హ్యాపీగా ఉండేలాగా మీరు నడుచుకోగలిగితే ఖచ్చితంగా మీ కుటుంబాలు దీవెనకరంగా ఉంటాయి. ఆమేన్ చెప్పండి. అసలు దేవుడు ఎందుకు పంపిస్తున్నాడు మన కోసం ఈ సేవకుల్ని? ఎందుకు పెడుతున్నాడు మన కోసం ఈ సేవకుల్ని? వీళ్ళు వచ్చి ఏం చేయాలి ఇక్కడ? ఏ పాటికి భారమేనా? ఇంకేం వీళ్ళకేం వేరే పనేమి లేదా? అసలు ఎందుకు పెడుతున్నాడు? సంఘానికి ఒక పాస్టర్ని ఎందుకు పెడుతున్నాడు? కుటుంబాలకు సేవకుడు ఖచ్చితంగా ఉండాలి, అది కూడా ఏఫోదును ధరించుకునే దైవజనుడు ఉండాలి అని ఎందుకు పెడుతున్నాడు దేవుడు? వాళ్ళ వల్ల ఏంటి దేవునికి లాభం? అసలు ఎందుకు పంపించాలి సేవకుడిని ఒక ప్రాంతానికి దేవుడు? ఒక మాట చూద్దాం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4-5 వాక్యాలు చదవండి. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4-5 వాక్యాలు. యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనులకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. దేవుడు ఏమంటున్నాడు ఇర్మియాతో ఏం చెప్తున్నాడు? గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నువ్వేంటో నేను తెలుసుకున్నాను, నీవు గర్భము నుండి బయలు పడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించా. దేనికోసం? జనములకు. చెప్పండి జనములకు. చాలామంది అడుగుతున్నారు, యాడ బైబిల్ ట్రైనింగ్ అయ్యావు నువ్వు, ఎవరు నిన్ను పాస్టర్ని చేసినారు నిన్ను అని అడుగుతుంటారు. మనుషులు చేసుకున్న వాళ్ళు కొంతమంది, డైరెక్ట్గా దేవుడు చేసిన వాళ్ళు కొంతమంది. దేవునికి స్తోత్రం. ఈయన్ని ఎవరు చేశారు? ఈయన్ని ఎవరు ప్రతిష్ఠించారండి? ఇప్పుడు మీరు చదివిన వాక్యంలో ఎవరు ప్రతిష్ఠించారు? ఇన్ని దేవుడే ప్రతిష్ఠించాడు. ఎప్పుడు? గర్భములో రూపింపకబడక మునుపే నేను నిన్ను సేవకునిగా ప్రతిష్ఠించా. అప్పుడు ఈయన ఏమంటున్నాడు చెప్పనా? చదవండి. అందుకు అయ్యో ప్రభువైన యెహోవా చిత్తగించు, నేను బాలున్నే, మాట్లాడక నాకు శక్తి చాలదే. నేను బాలుణ్ణి అనొద్దు, నేను నిన్ను ఎక్కడికైతే పంపిస్తానో వారి దగ్గరికి నువ్వు పోవాలి, నేను నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ వాళ్లకు నువ్వు చెప్పాలి. సేవకులు ఎందుకు పంపిస్తున్నాడు ఓ ప్రాంతానికి?
చెప్పండి. ఇప్పుడు రవి పాస్టర్ గారిని మీ దగ్గరికి ఎందుకు పంపించాడు దేవుడు? ఎందుకు పంపించాడు? మీ ప్రాంతం మీరు అనుకోవచ్చు, మేమే రవి పాస్టర్ గారిని తెచ్చుకున్నాం. ఎవరు ఒకటి చెప్పనా? బైబిల్ ఒక మాట ఉంటుంది, దేవుని ఆజ్ఞ లేనిది నీ తల వెంట్రుకల్లో ఒక్కటైనను నేలన రాలిపోయే వెంట్రుకే ఆయన ఆజ్ఞ కోసం ఎదురు చూస్తుంటే, మరి ఆయన సంఘమైన మిమ్మల్ని అంత ఈజీగా పక్కన పెడతాడా? మీకోసం ఎప్పుడో ఆలోచించాడు కాబట్టే పరిశుద్ధుల దగ్గర గొప్ప సేవ చేసి తల్లి గర్భంలో రూపించబడక మునిపే ఎన్నుకున్న సేవకుని మీ దాకా పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు పంపించాడయ్యా అంటే అక్కడ రాయబడిన మాట, నేను బాలుణ్ణి అనొద్దు, నేను నిన్ను పంపించే వారి దగ్గరికి నువ్వు పోవాలి, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ నువ్వేం చేయాలా? చెప్పండి, ఏం చేయాలా? ఇప్పుడు మీకు చెప్పేవన్నీ ఎవరు చెప్పిన సంగతులు? చెప్పండి. చాలామంది ఈ పాస్టర్ గారు పోయిన వారం నేను అన్నానని నా మీద కక్ష కట్టి వాక్యం రాసుకొచ్చుకొని నాకే చెప్తున్నాడు. మిమ్మల్ని అంటే మాకేమవుతుందండి? ఇప్పుడు లోకంలో ఒక మాట అంటారు, బంగారు గుడ్డిచ్చే బాతుని ఎవరన్నా పోగొట్టుకుంటారా? మిమ్మల్ని అంటే మాకేమొస్తుంది? చెప్పండి. ఎవరన్నా పోగొట్టుకుంటారా? అన్నం తినే చేయని ఎవరన్నా చెప్పండి, ఎవరన్నా నరుక్కుంటారా? చాలామంది నా గురించే చెప్పాడు ఈ వారం, అది కూడా నా కోసమే రాసుకొచ్చుకున్నాడు. మేమేం రాసుకొచ్చుకోం. ఈరోజు కూడా నేను సబ్జెక్ట్ ఏమి గంటల తరబడి కూర్చొని వచ్చేటప్పుడు ఈడికి వచ్చాక కూడా రాసుకుంటా కూర్చొని, ఈడ చెప్పాడు సగం దేవుడు నాకు, ఈ చెప్పు వాళ్ళకి అని ఈడ కూర్చొని రాసుకున్నా. కొన్ని నా ఈ 26 సంవత్సరాల సేవా జీవితాల్లో కొన్ని వేల ప్రసంగాలు చేస్తుంటాను, ఎప్పుడు ప్రిపేర్ అవ్వను. ఆ స్థలానికి వెళ్తే దేవుడు ఏది చెప్తారో అదే చెప్పడానికి వెళ్ళిపోతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇక్కడికి వచ్చాక దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు ఆయన ఏం చెప్పమంటే నేనేం చేయాలా? మీ పాస్టర్ గారు కూడా అంతే, ఆయన ఏం చెప్పమంటే అదే మీకు చెప్తాడు. అప్పుడు మీరేం చేయాలా? ఓహో, పాస్టర్ గారు కాదు మాట్లాడుతుంది ఇక్కడ. ఎవరు మాట్లాడుతున్నారు? వచ్చింది ఎవరి దగ్గరికి? ఒక ఆమె అంటది, పాస్టర్ గారు ఉన్నాడు అంటగా ఈ వారం, నేను ఎందుకు ఇంకా మందిరానికి? ఎవరి కోసం అమ్మా నువ్వు వచ్చేది చర్చికి? పాస్టర్ గారి కోసమా? లేకపోతే అబ్బాయి కుయ్యి అని అవుతాడు కదా, వస్తలేడు అంటగా ఈ వారం, నేను రాను. ఎవరి కోసం తల్లి నువ్వు వచ్చేది సంఘానికి? ఎవరి కోసం రావాలి మనం సంఘానికి? ఎవరి కోసం అండి? ఊరికి పోయారంటగా, ఈ వారం ఏమొస్తాంలే, మళ్ళీ వచ్చినప్పుడు వస్తాం. సంఘాల్లో ఎవరి కోసం వాళ్ళు కూడా తెలియట్లే జనాలకి. వాళ్ళ కోసం వీళ్ళ కోసం కాదమ్మా. మనం రావాల్సింది దేవుడు ఏం చెప్తాడో ఈరోజు మా పాస్టర్ గారి ద్వారా ఆ మాట వినడానికే నువ్వు రావాలి ఇక్కడికి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నియమించిన, అక్కడ ఒక మాట అంటే చెప్పండి, చదవండి ఆ మాట. నీకు ఆజ్ఞాపించిన సంగతులని నువ్వు చెప్పవలను, వారికి భయపడొద్దు, నిన్ను విడిపించడానికి నేను నీకు, ఇదే యెహోవా వాక్కు, ఆయనే ముట్టి ఇలాగూ చెప్పాడు, పెళ్ళగించుటకును, విరగొట్టుటకును, నశింపజేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీద, రాజ్యముల మీద నిన్ను నియమించుచున్నాను. సేవకుల్ని ఎవరు నియమించారు? ఎవరు తీసుకొచ్చి పెట్టారు? పడగొట్టాలన్నా నువ్వే, నిలబెట్టాలన్నా నువ్వే. ఫుల్ పర్మిషన్స్ ఇచ్చాడు పాస్టర్కి. చాలామందికి తెలియదు. ఒక ఆమె మధ్య ఒక ఆమె దగ్గర పోయి చెప్తుంది, నువ్వు ఎవరితోనన్నా పెట్టుకో కానీ వీళ్ళతో పెట్టుకో మాకంటుంది. ఈ మధ్య చెప్తుంది ఒక ఆమె, నా గురించి చెప్తుంది అక్కడ, నువ్వు ఎవరితోనన్నా పెట్టుకో కానీ వీళ్ళతో మాత్రం ఎందుకు?
మా నాలుక మీద మచ్చ ఉందని కాదు, మా నాలుక మీద మచ్చ ఉందని కాదు, లేదా మేము అమావాస్య రోజు పుట్టామని కాదు. మాకు దేవుడు ఒక పవర్, తల్లి గర్భంలో రూపించబడక మునిపే ఎన్నుకున్నాడే ఆ దైవజనునికి దేవుడు ఒక పవర్ ఇచ్చాడు. ఏమిటా పవర్ అంటే, నిలబెట్టాలన్నా నువ్వే, పడగొట్టాలన్నా నువ్వే. నువ్వు ఆశీర్వదించితే వాడు ఆశీర్వదించబడతాడు, నువ్వు శపిస్తే వాడు శపించబడతాడు. దైవజనునికి ఎంత పవర్స్ ఇచ్చాడు. పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నేను నిన్ను నియమించాను. మమ్మల్ని నియమించింది ఎవరు చెప్పండి? ఎవరు? చాలామంది అనుకుంటుంటారు నేనే తీసుకొచ్చి పెట్టా, తీసేయడం పెద్ద టైం ఏం కాదు, పిచ్చోడా తీయడం నీ వల్ల కాదు. ఎందుకంటే తెచ్చిపెట్టింది ఎవరు? ఆయన నాటితే తీయడానికి నువ్వెవరు? ఆయన తీసుకొచ్చి పెడితే అడ్డగించడానికి నువ్వెవరు? నియమించిన దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఆయన ఏం చెప్పినా మీరేం చేయాలా చెప్పండి? ఏం చేయాలా? ఒక్కోసారి పాస్టర్ గారు మీరు కష్టమైన స్థితిలో ఉన్నప్పుడు మీ కాడికి వస్తాడు. వచ్చి ఆ రోజే ఏమంటాడు చెప్పనా? ఏమనుకున్నావు అంటాడు. మీరేమంటారు? ఓవర్కో పాస్టర్ గారు ఏమి లేదు, ఇంట్లో ఏమంత పప్పు ఉంది, ఈరోజు తింటాం అయిపోద్ది అని మీరు అంటారు. అప్పుడే వచ్చి ఏమంటాడు చెప్పనా? నాకు కూడా ఇంత పెట్టు అంటాడు. మీరేమనుకుంటారు? ఎంత పనికి మాలినోడు కాకపోతే మా దగ్గర ఎంత పప్పు ఉందయ్యా అంటే ఆ పప్పు కూడా నాకు తెచ్చిపెట్టాడు. ఇంత అంటుండే ఆడజులేదయ్యా నేను అని మీరు అనుకుంటారు. నిజం చెప్పండి. ఉన్నదంతా కక్కేయండి ఈరోజు. అనుకోరా? బైబిల్లో ఆ తల్లి అట్ట అనుకోలే. ఏమందో చెప్పనా? నీ దగ్గర ఉన్న ఆ పిండిలో మొదటి అప్పం నువ్వు చేసుకొని సేవకునైనా నాకు తీసుకురా తల్లి అని చెప్పినప్పుడు దైవజనుని ఆకలి గుర్తెరిగి ఉన్న దాంట్లోనే అంత చిన్న అప్పం తీసుకొచ్చి ఏలియా గారికి ఇచ్చింది ఆ తల్లి. సారెఫాతు అనే గ్రామములో ఉన్న విధవరాలు. ఆ సేవకుడు చెప్పిన మాట వినడం శ్రేష్టం. పంపించింది ఎవరు అక్కడికి? పంపించింది ఎవరు? చుట్టుపక్కల జనాలు ఏమనుకుంటారు? ఎంత పాస్టర్ అయితే మాత్రం ఏంటమ్మా మరి ఇంత దారుణమా? వాళ్ళ కాడుంది అంత అంత పిండి అంత నూనె ఈరోజు తింటారు చచ్చిపోదు అక్కడ కూడా ఏం పాస్టర్ అని అంటారా? ఒక్కోసారి మేము మాట్లాడే మాటలు మీకు ఇబ్బంది కలిగించవచ్చేమో, కానీ దాని వెనుక ఉన్న రహస్యం మీరు తెలుసుకుంటే మాత్రం మీ శ్రమలన్నీ తొలగిపోతాయి. దేవునికి స్తోత్రం. మాకేదో దేవుడు తక్కువ చేయాలని కాదు. మీకు మాట చెప్పనా? మేము కూర్చున్న కాడికే కాకులు తేగలవు. ప్రైజ్ ది లార్డ్. మేము కూర్చున్న దగ్గరే చెప్పండి ఏం తేగలవండి? మేము పోయి ఇంకొకరిని వెళ్ళి మాకు అంత అప్పం పడకని అడగాల్సిన కర్మ మాకు లేదు. మేము కూర్చున్న దగ్గరికే కాకులు తేగలవు. మా దేవుడు ఆకలిస్తాడు. ఏ కాకే నా సేవకుడు కిరీటం బాబు దగ్గర ఉన్నాడు. అందరూ ఏమంటారు? ఏమనుకుంటారు మీరు? అది వండుకోరా, అది మాకు నాన్న సంబంధం ఏదైనా అంటారు మీకు. నా సేవకుడు ఆదివారం ఈరోజు అందరూ ఏమనుకుంటారు? నువ్వేం చేస్తావు? నా సేవకుడికి మాంసం పెట్టాలి. మేము ఎక్కడుంటే అక్కడికి కాకులు తీసుకొని వచ్చి అన్నం పెడతాయి, అది కూడా మాంసంతో. అట్లాంటి మేము వెళ్ళి ఇంకొకరిని అడగాల్సిన అవసరం ఏంటి? ఆలోచించాలి కదా. ఇది కూడా వీళ్ళకి దేవుడు పంపించాడు, వీళ్ళకి చాలా రాజభోజనం ఇస్తాడు, రాజ పరిస్థితులు ఇస్తాడు. వీళ్ళు మన దగ్గరకు వచ్చి అడగడం ఏంటి? ప్రశ్నించాలి కదా మిమ్మల్ని మీరు. ఎందుకు అంటే మీ స్థితిని మార్చడానికి ఒక్కోసారి దేవుడు మీ దగ్గరికి పంపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మీ పరిస్థితులు మార్చడానికి ఒక్కోసారి మమ్మల్ని దేవుడు మీ దగ్గరికి పంపిస్తాడు. మీరు అది తెలుసుకోవాలి. ప్రభు మమ్మల్ని పంపించినప్పుడు మేము ఏదైతే చెబుతామో ఆ మాట మీరు విన్నప్పుడు మీ ఇంటిలో కరువు తొలగించబడి దేవుని సమృద్ధి అక్కడ కలుగుతుంది. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్ చెప్పండి గట్టిగా. గుర్తుపెట్టుకోండి, 2030లోగా
2030లోగా భయంకరమైన కరువు రాబోతుంది. 2030 ఈ కరువు మన దేశం కావచ్చు, బయట ప్రాంతాలు కావచ్చు, ఖచ్చితంగా కరువు రాబోతుంది. ఈ కరువులో దేవుడు మిమ్మల్ని కాపాడాలి అంటే మీ సేవకుడికి మీరు లోబడి వాక్యాన్ని వింటూ ఆ మాట ద్వారా మీకు వెళ్ళండి. వారిని మీరు చక్కగా చూసుకోండి. దైవజనుడు ఉన్న చోట సమృద్ధి దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు పంపిస్తున్నాడు సేవకుడు దేవుడు? ఎందుకు పంపిస్తున్నాడు? ఆయన ఏం చెప్తున్నాడో అవన్నీ మీకు చెప్పడానికి, ఆయన ఏ ఇన్స్ట్రక్షన్స్ మాకు ఇస్తున్నాడో అవి మీకు చెప్పడానికి మేము వస్తున్నాం. అంతే తప్ప ఒక ఆయన మైకి లేచి నిలబడి వారం తిట్టడానికి ఒక ఆవిడ ఏసుకుంటే చెప్తున్నా అక్కడికి వచ్చి అలా మా ఊళ్ళో చర్చ అమ్మ ఏడు సన్న చెప్పు, లేకపోతే చెప్పిన ఏడు సమస్య మైకి తీసుకుంటాను. నువ్వు అటు అయిపోతావు, నువ్వు ఇటు అయిపోతావు, నీకు శాపం, నీ ఇంటికి శాపం, నీళ్ళు అటు అయిపోతుంది, ఎన్ని వారాల కాలం, ఎన్ని వారాలు వచ్చి 20 ఏళ్ళు అవుతుంది. 20 నుంచి అదే ప్రభాతం ఉంటుంది. 20 ఒకటే టాపిక్ అంట. పైగా ఈయన ఏమంటారు చెప్పడానికి వచ్చి మీ ఇళ్ళకి వస్తుంటే లవ్ బియ్యం పెడుతున్నారు. ఈ ఇంటర్నేషనల్ స్పీకర్కి సన్న బియ్యం కావాలంటారు. ఏం కావాలి? సన్న బియ్యం. పైగా అడట ఎవరు బండ్ల మీద తిరుగుతున్నారు. సేవకునికి బండి కొనికో, ఇంటికి 30 వేసుకొని బండి కొనియాడు. ఏం చేయాలంట? ఇంటికి వేసుకొని ఆయన బాధపడలేక కొనిచ్చారు, బండి కూడా కొనిచ్చారు. ఆయన బాధపడలేక బండి కొనిచ్చారు, సన్న బియ్యం సంతులు ఇస్తున్నారు. అయినా పాడిందే పాడరా, పాడిందే పాడరా. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, వీళ్ళు ఇంతకు విశ్వాసులేనా, వీళ్ళు ఇంతకు మనుషులేనా, వీళ్ళకి నిజంగా సురుకుందా? అక్కడ ఏమీ లేనప్పుడు ఎందుకు అంత చేయాలి? కానీ మీ సేవకుడు ఏ రోజన్నా నోరు తెరిచి మిమ్మల్ని అడిగాడా? నాలుక లేనోడు మీరే చూసుకోవాలా. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఏ రోజన్నా మిమ్మల్ని అడిగాడా? ఏ రోజన్నా మిమ్మల్ని అడిగాడా? ఏ రోజు మిమ్మల్ని అడగడు. ఎందుకంటే తనకు తెలిసిందల్లా ఒకటి, వాళ్ళ భారం మోయడానికి నేను ఏఫోదును ధరించుకున్నాను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఒక కుటుంబం పోషించబడాలి అంటే మినిమం ఇంకా మీకు తెలుసు. మీ ఆ స్థానిక సపోర్ట్ చేస్తుంది సేవకునికి. అయినా ఎందుకు పరిచయం చేస్తున్నాడు అంటే తనను దేవుడు నియమించి నిలబెట్టాడు. ఆ భారం మోయమని చెప్పాడు. ఆ జీవం దేవుడే మీ ద్వారా ఆయన ఇవ్వగలడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చెప్పిన విషయాలన్నీ మీకు చెప్తున్నాడు. ఆయన చెప్పిన విషయాన్ని మీకు చెప్తున్నాడు. అప్పుడు ఎలా ఉండాలి అంటే నినివే పట్టణానికి ఒకే ఒక ప్రసంగం చెప్పాడు. నినివే పట్టణంలో ఒకే ఒక ప్రసంగం చెప్పాడు సేవకుడు. ఆ ఒక్క ప్రసంగం విని పట్టణం మొత్తం రాజుతో సహా నేల మీద కూర్చొని ప్రార్థన చేశారు. చెప్తున్నప్పుడు సంఘం ఏం చేయాలా? సేవకుడు కూడా తెలియజేస్తున్న సంఘం ఏం చేయాలా? లోబడాలి, ఖచ్చితంగా లోబడాలి. ఆ వాక్యానికి తగ్గట్టు నిలబడాలి. మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు మీ మీదకి వచ్చే కీడులను దేవుడు తొలగిస్తాడు. గట్టిగా చెప్పకూడదు. దేవుడు కనబడండి అదిగా. ఈ దైవజనుడు పంపించింది ఎవరు చెప్పండి? ఎవరు నియమించింది ఎవరు? దైవజనుడికి దేవుడు చెప్పాడు తెలుసా? 2వ మాట మత్తయి సువార్త 10వ అధ్యాయం 10-11 వాక్యాలు చదవండి. 2వ మాట వాక్యం మత్తయి సువార్త. పదో వాక్యం నుంచి చదివావమ్మా. పనివాడు తన ఆహారమునకు పాత్రుడవుతాడు. ఏ పట్టణానికైనా, అది మార్కాపురం జిల్లా కానీ దేవరాజు గట్టు కానీ ప్రవేశించినప్పుడు అందులో యోగ్యమని విచారణ చేసి అక్కడి నుండి వెళ్ళేంత వరకు లేదా ఈ లోపల ఇచ్చే వరకు ఆ సంఘంలో ఏం చేయాలా చెప్పండి? ఏం చేయాలా చెప్పండి? ఏం చేయాలా? అక్కడే ఏం చేయాలా? సేవకుడు ఈ మాట చెప్తుంది ఎవరు? ఈ మాట చెప్తుంది ఎవరు? ఈ మాట చెప్తుంది ఎవరు? ఇప్పుడు ఈ మాట దేవుడు ఇచ్చాడు. మీరు పట్టణానికి, ఒక గ్రామానికి, ఒక ప్రాంతానికి పోయినారు. అక్కడ మీరు వెళ్ళాల్సిన ఆ యోగ్యమైన కుటుంబాలు ఏవో తెలుసుకొని అక్కడికి మీరు వెళ్ళినప్పుడు అక్కడే మీరు ఉండండి అని చెప్పినప్పుడు ఆ కుటుంబాలు ఉండి నువ్వెవరయ్యా మా కాడికి వచ్చావని ఆయన వాళ్ళు అనొచ్చా? నువ్వెవరయ్యా మధ్యలోకి వచ్చావు అని వాళ్ళని పీడి పంపించా? నువ్వెవరయ్యా మధ్యలో వాక్యం చేయడానికి వెళ్ళిపో అని వాళ్ళని వెనక్కి పంపించా? నువ్వెవరయ్యా మా ఊరికి వచ్చావు అని అర్థం తెచ్చా? నేను 2004 ఒంగోలు సేవ చేస్తాను. 2004 ఒంగోలులో సేవ చేస్తున్నప్పుడు కొత్తపట్నం నుండి ఆ సముద్రం దాని మాటలో కొన్ని విలేజ్లు ఉన్నాయి, కొన్ని గ్రామాలు.
అక్కడ ఒకసారి మా పాస్టర్ గారు అక్కడ కూడా వెళ్దామని మమ్మల్ని మైలు తీసుకెళ్ళి పంపిస్తే ముందు అక్కడికి వెళ్ళి సెట్ చేస్తామని మేము సెట్ చేసినప్పుడు ఆటలు పెట్టి అన్ని లైట్లు పెట్టి వాటలు పెట్టి అక్కడ కొంతమంది వచ్చారు. ఏమో లేదాను, మేము ఒంగోలు నుంచి వచ్చామండి, ఇక్కడ ప్రార్థన పెట్టకూడదు అన్నారు. అయ్యా అందరూ విశ్వాసలే కదా, దేవుని వెళ్ళలే కదా, ఏదో మా పాస్టర్ గారు వచ్చి సుమారు పెట్టి వెళ్దాం అనుకుంటున్నాడు అంటే పెట్టకూడదు అన్నాడు. పెట్టకూడదు అంటే పెట్టకూడదు అయ్యా, పెడమయ్యా, ప్రార్థన మళ్ళీ వెళ్ళిపోదాం అంటే అది ఈ ప్రాంతంలోనే ప్రార్థన పెట్టకూడదు, ఇక్కడికి మీరు రాకూడదు అన్నాడు. అప్పుడు మాకు తెలియదు. కాసేపు మా పాస్టర్ గారు వచ్చాక కలిసి అక్కడ మీటింగ్ పెట్టుకున్న విశ్వాసాలు ఉన్నారు కదా, వాళ్ళు పాప చాలా గొడవ వాళ్ళతో నిమ్మకుంటుంటే మీకేంటి సమస్య మాట్లాడుతుంటే మా పాస్టర్ గారు వచ్చాక వాళ్ళందరూ గొడవ పాస్టర్ గారు ఊరు బయటికి తీసుకొచ్చాడు. ఊరు బయటికి తీసుకొచ్చి మీ కాళ్ళ దుమ్మి ఏంటి అన్నాడు. మాకు అర్థం కాలేదు, ఇంకా అన్నాడు, మాకు అర్థం కాదు. సహజంగా దుమ్మి ఎప్పుడు దుమ్మండి ఎప్పుడైతే సిమెంట్ వచ్చే దుమ్మి ఎప్పుడు పాస్తారు ఎప్పుడండి మన బాధ కలిగినప్పుడు యోగ్యురాలు పెనిమిటికి కిరీటం. యోగ్యురాలు సంఘం, పెనిమిటి దేవుడు. ఆయనకు కిరీటంగా ఉన్న యోగ్యురాలు ఖచ్చితంగా జీతం ఇవ్వాలి. మీ దగ్గరికి పంపించిన సేవకునికి మీరేం చేయాలా? ఎప్పుడు ఏమి ఇవ్వాలా? ఆ మధ్య ఓ పాస్టర్ గారు నాకు ఫోన్ చేశాడు, తెలంగాణ. అన్న, నా పరిస్థితి ఏం బాగోలేదు, ఇక్కడ సంఘానికి వచ్చిన ఒకసారి ఉపదేశం చెప్పాలి, వాళ్ళకి
విధి విధానాలు తెలియట్లేదు, సేవకులంటే ఏంటో తెలియట్లేదు, ఆ క్రమాలంటే ఏంటో తెలియట్లేదు, నువ్వు ఖచ్చితంగా వచ్చి చెప్పాలి అంటే వెళ్ళే. 3 రోజులు మీటింగులు పెట్టాడు. 3 రోజుల మీటింగ్లో వాక్యం చెప్పాడు. వాక్యం చెప్తే వాళ్ళందరూ అనుకున్నారంట, ఒక తీర్మానం తీసుకున్నారంట వాక్యం విన్న తర్వాత, నిజమే మన పాస్టర్ గారు మన బరువు అంతా, చెప్పండి, మన బరువు అంతా ఏ4 ధరించుకొని బరువు అంతా మోస్తున్నాడు. మనకి ఏ రోగం వచ్చినా, మనకి ఏ బాధ వచ్చినా పాటగారు ప్రార్థన చేయ అంటున్నాం, ఆయన ఏదో చేస్తున్నాడు పోతున్నాడు మనం అనుకోడు. కానీ మధ్య పోయి ఎవరి మీద పడుతుంది? అది ఎవరి మీద పడుతుంది? సేవకుడి మీద పడుతుంది. దేవుడు ఆయన మీద నుండి ఇప్పుడు ఈయన పని చేస్తున్నందుకు మనం ఏం చేయాలా? ఆయనకు మనం ఏం చేయాలా? తలా 500 వేసుకుందాం అనుకున్నారట. ఏమనుకున్నారట వాళ్ళు? చెప్పండి, ఏమనుకున్నారట వాళ్ళు? నేనన్నా 500 వేసేది ఏంటి? అట్ట అనుకున్నారు వాళ్ళు. నువ్వెట్టో ఒప్పుకున్నావు అన్న. నేను ఏమనన్నా అది ఇచ్చేది ఎక్కువ అన్నారు వాళ్ళు. అయితే వీళ్ళకి క్రమం, చెప్పండి, వీళ్ళకి క్రమం మళ్ళీ వత్తలే అన్న. సరే అని మళ్ళీ మీటింగ్లోకి పోతే వాక్యం చెప్పడానికి పోతే ముందుగానే చెప్తున్నాడు, 500 ఇస్తామన్న వాళ్ళు ఒక్కరు కూడా లేరు ఈరోజు అన్నాడు. ఏమైపోయారు వాళ్ళందరూ? సంఘానికి వస్తున్నారు. కానీ క్రమం ఏంటంటే, నీ కొరకు నిలబెట్టిన ఆ యాజకుడు, దేవుడు నీ కొరకు పంపించిన ఆ యాజకుడు పనివాడు జీతమునకు పాత్రుడు. అక్కడ రాయబడినటువంటి మాట చాలా చక్కగా ఉంటుంది, చదవండి, కంటిన్యూ చేయండి ఆ మాటే. ఆ ఇంటిలోనికి ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పండి. ఆ ఇల్లు యోగ్యురాలైతే నీ సమాధానము దాని మీదకి వస్తుంది. అది ఒకవేళ అయోగ్యురాలైతే మీ సమాధానం తిరిగి మీ దగ్గరికే వస్తుంది. అంటే దేవుడు పంపించిన దైవజనుని యొక్క జీతం అది సంఘమే భరించాలి. ఎవరు చెప్పండి? ఈ విషయం చదివి చాలామంది ఏమనుకుంటున్నారంటే, కొన్ని సంఘాల్లో పాస్టర్ గారికి జీతం ఇంత ఇద్దాం నెలకి, మిగతాదంతా మనం చర్చికి ఖర్చు పెట్టేద్దాం అని అనుకుంటున్నారు. అలా కాదు. క్రమం అనేటటువంటిది బైబిల్లో ఒకటి ఉంది. అదేమిటో మీకు చెప్తాను, చదవండి. పౌలు గారు కూడా ఒక మాట అంటారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 8వ వాక్యం చదవండి. త్వరగా ముగించుకోబోతున్నాం, స్పీడ్ చదవండి. మీ దగ్గర పని చేయడానికి నేను వేరే సంఘాల దగ్గర జీతం తీసుకుంటున్నా. ఏం తీసుకుంటున్నాడంట పౌలు గారు? చెప్పండి, ఏం తీసుకుంటున్నాడట పౌలు గారు? ఏం తీసుకున్నాడంటండి? ఎవరి దగ్గర తీసుకున్నాడట? వీళ్ళ దగ్గర పరిచర్య చేయడానికి ఇంకొకరు జీతం ఎత్తున్నారు ఈయనకి. ఇప్పుడు వాళ్ళ జీతం నేను తీసుకుంటూ మీకు పరిచర్య చేయడం వల్ల వాళ్ళ జీతం దొంగిలించిన వాడిని అవుతాను కదా నేను. అందుకనే ఏ సంఘంలో పరిచర్య చేస్తున్నారో ఆ సంఘం దైవజనులకు జీతాన్ని కూడా సమకూర్చాలి. ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలా? జీతం సమకూర్చాలి. పౌలు గారు బాధపడుతున్నాడు, నాకు మీరు జీతం ఇవ్వట్లేదు, ఇంకొక సంఘం ఇస్తుంది. వాళ్ళ దగ్గర జీతం తీసుకొని మీ దగ్గర నేను పనిచేయడం ఏమన్నా న్యాయమా? మీరే ఉన్నారండి, ఒక యజమాని దగ్గర పనికి ఎక్కారు, ఇంకొక వ్యక్తి దగ్గర పనికి ఎక్కారు, 2 చోట్ల పని చేస్తున్నారు. ఈయన ఇచ్చే జీతం తీసుకుంటున్నారు కానీ ఆయన దగ్గర ఉచితంగా పని చేస్తున్నారు. మీకు ఎట్లా ఉంటుంది? వాళ్ళ జీతం తీసుకొని నీ దగ్గర పని చేయడం ఏంది? నేను ఆ జీతం తీసుకున్నప్పుడు వాళ్ళ దగ్గర నేను పని చేస్తాను కానీ నీ దగ్గర పని చేయాల్సిన అవసరం నాకేంటి అని అడగరా? ఆ 2వ పని వాళ్ళు ఉండి పని చేయించుకుని యజమానులు ఉండి, ఎందుకు ఆడ తీసుకుంటున్నావు కదా, మళ్ళీ నేను కూడా ఇవ్వాలా నీకు జీతం, పని చేయి నా కాడ అంటే చేస్తారా మీరు? మీరే చెప్పండి, చేస్తారా? ఆడదాకా ఎందుకు పొద్దున పూట పోతుంటారు. ఇప్పుడు మిరపకు పోతున్నారా? ఆ చేనులు పొద్దున నీకు కూలి ఇచ్చినారు కదా, నా చేనులో చేయనంటే మీరు పోతారా చెప్పండి? నిజమేనన్నా, పొద్దున వాళ్ళు కూలి ఇచ్చినారు కాబట్టి నీ చేనులో కూడా నేను చేస్తాను, పోయి పని చేస్తారా మీరు పోయి పని చేస్తానంటే మీ వాళ్ళు ఒప్పుకుంటారా? ఎందుకని ఒప్పుకోరు? కష్టపడిన వాడికి జీతం ఇవ్వాలి. పౌలు గారి బాధ కూడా అదే.
మీ దగ్గర పరిచర్య చేస్తూ ఇంకొకరి దగ్గర జీతం తీసుకోవడం వల్ల ఆ జీతం నేను దొంగిలించిన వాడిని అవుతాను కదా. ఏ కుటుంబాల మధ్యలో దైవజనుడు ఉన్నాడో, ఏ సంఘములో దైవజనుడు ఉన్నాడో, ఎవరైతే యోగ్యురాలు అని దేవుడు అప్పగించి అక్కడ నిలబెట్టాడో ఆ యోగ్యురాలు పెనిమిటికి కిరీటంగా మారి పనివాడి జీతమునకు సహకరించాలి. దేవునికి స్తోత్రం. బయట చాలామంది అంటుంటారు, వాళ్ళకి ఈ సబ్జెక్ట్స్ ఏమీ తెలియదు, ఊరికి పడిపోయి మాట్లాడుతుంటారు. ఏమిటయ్యా జీతం, ఏమిటయ్యా జీతం అంటే హెబ్రీ పత్రికలో సంఖ్యాకాండంలో ఒక మాట ఉంటుంది. ముందు ఆ మాట చదివిన తర్వాత దీంట్లోకి వద్దాం. 18వ అధ్యాయం 13వ వాక్యం, 18వ అధ్యాయం 21వ వాక్యం, 18వ అధ్యాయం 31వ వాక్యం, 3 చదవండి. సంఖ్యాకాండం 18, 13. దేశపు పంటలన్నిటిలో యెహోవాకు తెచ్చు ప్రథమ ఫలములు ఎవరివైతాయి? నీవగును నీ ఇంటిలోనికి నీదవుతుంది. నీవే ఎవరివైపోతాయి ఇవన్నీ? సేవకునివి. 21వ వాక్యం, ఇదిగో లేవీయులు చేయు సేవకు అనగా ప్రత్యక్షపు గుడారము యొక్క సేవకు ఏంటండి? చెప్పండి, మీ బైబిల్ ఉందా లేదా? ఉందా? ఇశ్రాయేలీయుల యొక్క దశమ భాగములన్నీ ఎవరికిచ్చాడు? యాజకునికి ఇచ్చాడు. బాగా వినండి, ఎవరికిచ్చాడు? ఇప్పుడు 31వ వాక్యం కూడా చదవండి. ప్రత్యక్షపు గుడారములో మీరు చేస్తున్న సేవకు అది మీకేంటి? చెప్పండి ఏంటి? దశంభాగం ఏంటి? సేవకునికి దేవుడిచ్చిన జీతం. అన్నిట్లో ప్రథమ ఫలాలుగా అన్నిట్లో తీసుకొచ్చి మందిరానికి ఇస్తున్నారే, అది సేవకునికి దేవుడు నియమించిన జీతం. ఇది నేను చెప్పే మాట కాదు, వాక్యం. నేను ఈ వాక్యం చెప్తుంటే అంటే మనలో కూడా కొంచెం మేధావులు ఉంటారు. మరి వాళ్ళు ఏం మేధావులు, మోకాలలో ఉన్న జ్ఞానం తెచ్చుకున్నారో లేకపోతే ఏడున్న జ్ఞానం తెచ్చుకున్నారో నాకు అర్థం కాదు. నా కాడికి వచ్చి మనం ఏమన్నా లేవీలు అన్నయ్యా? ఎవరికుందా వాక్యం? పాత నిబంధన వాళ్ళకుంది, కానీ ఇది కొత్త నిబంధన సంఘం ఇక్కడ లేదు. మరి పౌలు గారు ఎందుకు జీతం గురించి మాట్లాడుతున్నాడు లేనప్పుడు? పాత నిబంధన సంఘానికే దశంభాగాలు ఇవ్వాలి, ఇవన్నీ ఇవ్వాలి, అది సేవకుని జీతం కొత్త నిబంధనకు వర్తించదని చాలామంది చెప్తున్నారు కదా. వాళ్ళకి ఇప్పుడు ఒక వాక్యం చూపిస్తే చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 5, 6 వాక్యాలు చదవండి. 7, 5, 6 వాక్యాలు. లేవి కుమారులలో నుండి యాజకత్వము పొందువారు తమ సహోదరులను ప్రజల యొద్ద 10వ వంతు పుచ్చుకొనువాడు అయితే మెల్కీసెదెకు అబ్రహామునొద్ద 10వ వంతు పుచ్చుకొని వాగ్దానము పొందుకున్న వాళ్ళని ఆశీర్వదించాడు. నా వైపు చూడండి. చాలా మంది అంటారు లేవీయులు కదా దశంభాగాలు, ఇప్పుడు కొత్త నిబంధన సేవలు కాదు దశంభాగాలు అంటారు. నేను అంటాను వాక్యం అంటది. మేము ఎవరి తరపున సేవ చేస్తున్నాం? లేవీ క్రమం అయితే కాదు, మాది ఏ క్రమం? మెల్కీసెదెకు క్రమం. మాది ఏ క్రమం అండి? మేమంతా ఏ క్రమంలో చేస్తున్నాం? మెల్కీసెదెకు క్రమం. మెల్కీసెదెకులో ప్రధాన యాజకుడుగా ఎవరున్నారు? మాకు యేసయ్య ఉన్నారు. లేవీ క్రమంలో దశమ భాగాలు అనే ప్రాసెస్ రాకముందే, లేవీ క్రమాలలో దశమ భాగాలు అనే ప్రాసెస్ రాకముందే మెల్కీసెదెకు దశమ భాగం తీసుకున్నాడు. ఇక్కడ ఆ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.
కంటే ముందు మెల్కీసెదెకు క్రమము దశమ భాగం తీసుకుంది. దశమ భాగం మెల్కీసెదెకు క్రమం తీసుకోవడానికే ఎన్నిక చేయబడింది. చాలా మందికి అర్థం కావట్లేదు. పాత నిబంధనలోనే ఉన్న ఇది కొత్త నిబంధనలు లేవి, కొత్త నిబంధన సేవ వేరు. చెప్పిన యేసు అక్కడే పనివాడు జీతానికి అంటారు. మీరు సంచిలో జారనను, వస్త్రమైనను, బంగారు ఉంగరమైనను, కాలు మెట్లను ఇట్లా ఏ పెట్టకుండా పోయి సేవ చేయండి అని కాబట్టి మరి కిందెందుకు చెప్పాడు పనివాడు జీతానికి పాత్రుడని? అది కూడా ఇవ్వడు కదా. పనివాడు జీతానికి పాత్రుడని మరి కిందెందుకు చెప్పాడు? అది చెప్పకూడదు కదా. మీ దగ్గర పనిచేసే సేవకుడికి ఖచ్చితంగా మీరు జీతం ఇవ్వాలి. అది మీకు దీన. అది ఏది అంటే ఖచ్చితంగా దశమ భాగములు అనేటటువంటివి మీరు దైవ సేవకులకు దేవునికి అప్పగించాలి. ఇది మెల్కీసెదెకు క్రమం. లేవి క్రమం ముందే ఇవ్వబడింది. లేవి క్రమం అప్పటికి లేదు. అబ్రహాము గారి కడుపులో ఉన్నాడు లేవి అప్పటికి. లేవి క్రమం రాకముందే మెల్కీసెదెకు క్రమం తీసుకుంటున్నారు. ఇచ్చిన కుటుంబం ఎవరు? ఇచ్చిన కుటుంబం ఎవరు? ఇచ్చిన కుటుంబం అబ్రహాం గారి బాబు. ఎవరు చెప్పారు అబ్రహాం గారికి? 5 రాజులను జయించి తిరిగి వచ్చినట్టు మెల్కీసెదెకు షాలేము రాజు ఏదో అందులో 10వ వంతు ఆయనకి ఇచ్చాడు. గుర్తుపెట్టుకోండి, దశమ భాగము అనేటటువంటిది మీది కాదు. అది దేవుంది. అది దేవుంది. దేవుని సేవకులకు జీతము ఇవ్వబడింది. ఎందుకు ఎలవాలి దశమ భాగాలు? ఎందుకు ఎలవాలి కావాలంటే పని చేస్తున్నాడు. యజమానుడు బాగానే ఉంది, యజమానుడు బాగానే ఉంది. మరి మేమేంటి అని మాకు చెప్పిన మాట. పనివాడు జీతమునకు, ఎప్పుడు పనివాడు జీతమునకు, పనివాడు జీతమునకు పైగా చదువుకున్నాం లేవి కాబట్టి ఇశ్రాయేలుకి మన కాదంటారు. లేవి కాదు స్వామి, మెల్కీసెదెకే ఇచ్చారు లేవి రాకముందే. అందుకే పౌలు గారు అంటున్నారు, నేను మీ దగ్గర పనిచేస్తాను, ఇంకొకరు నాకు జీతం ఎత్తాను. ఇదేమో న్యాయం అని వాళ్ళని అడుగుతున్నాడు. జీతం అంటే ఏంటి? దశమ భాగములు సేవకునికి జీతం, ప్రతిష్టాపనల సేవకునికి జీతం, ప్రథమ ఫలములు సేవకునికి జీతం దేవుడు ఏర్పాటు చేసింది. మీకోసం మీ భారం మోయడానికి నిలబడిన సేవకుని కొరకు మీరు కూడా మీ వంతుగా నిలబడాలి. ఆమె చెప్పండి గడిగా. నేనున్నాను కదా. నేను ఖమ్మంలో సేవ ప్రారంభించేటప్పుడు నేను వస్తా దారిలో ఒక చిన్న పాస్టర్ గారు, చాలా చిన్న పాస్టర్ గారు బ్రదర్. ఎప్పుడైనా సంస్థ చేస్తున్నప్పుడు ఆ పాస్టర్ గారు చిన్న బ్రదర్ అన్న అని పలికించేవాడు. దాంట్లో ఉంటాయి కలిసి వద్దామని చెప్పి బయలుదేరి వస్తా కలిసి ఇక్కడికి వస్తున్నా. నేను అక్కడ చూసి ఎలా నీ సేవ యొక్క రహస్యం, నీ ఆశీర్వాదం యొక్క రహస్యం ఏంటి, దేవుడిని ఎలా తీసుకొచ్చారు చెప్పు, నీ సాక్ష్యం వినాలనుంది అని అడిగితే ఒక మాట చెప్పాడు. నా సేవ యొక్క రహస్యం ఏం లేదన్నా, ఉపవాస ప్రార్థనలు చేసుకుంటున్నానా, శ్రేష్ఠులు ఏమన్నా కుడికి అడిగితే ఉపవాస కుడికి పెడతానా. రెండవది దశమ భాగం నేను డబల్ తీస్తానన్న దేవుడికి అని చెప్పాడు. ఇప్పుడు మీరు మాకు ఇస్తారు కదా, నేను కూడా వాటిలో దశమ భాగం తీసి మాకు దైవానికి ఇస్తాను. ఇది క్రమం. అబ్బాయి చెప్పి మాట నేను డబల్ తీస్తానని అన్నాడు. అప్పుడు ఒక ఆలోచన వచ్చింది. 10% ఎంత తీయాలి? 10% ఎంత? 100కి ఎంత అండి? 10% 10 రూపాయలు. 1000కి కొంతమంది ఈ పాటలదే బాగుంది. మేము కష్టపడి 10,000 సంపాదిస్తే నెలకు చేయాలంటే ఇలా మా తప్పదు. నువ్వు యజమాను రాలి. యజమానుడు చూపిపోయాడు. నువ్వు యజమానునికి యోగ్యురాలు అయితే నీ బెనిఫిట్ నువ్వేమవుతావు? అంతే లోపల దాచిపెట్టుకుంటే దొంగదాని వేయమనుకో, దొంగదాని వేయమని దాచిపెట్టుకుంటే కీటం అవుతావా? యోగ్యురాలు బెనిఫిట్ ఏమవుతుంది? రేపు ప్రభుకి ఏమవ్వాలి? మీరు కీటం కాలం కనుక మారాలా? 1000కి 100 రూపాయల 100 కదా, 10,000కి 1000 రూపాయల. నేను అప్పుడు ఏమనుకుంటే డబుల్ తీయాలి ప్రభావం, నాకు ఎంత వస్తే నీకు డబల్ చేస్తా ప్రభావం. 1000కి ఎంత చెప్పండి? 10,000కి 2,000. బాగా వినండి. ఇది ప్రారంభించాను అంతే. 2 ఒకటి ఉపవాస ప్రార్థనలు, 2 డబల్ దశమ భాగం. ఈరోజు నేను ఏం కోరుకుంటున్నాను తెలుసా? 50% దేవుడికి ఇద్దామని. దేవునికి ఇస్తాం. ఎంత? ఎప్పుడైతే ఆల్రెడీ 20% దేవునికి ఇస్తున్నా, ఇంకొక 30% కూడా దేవుడికి. అంటే మీరు మాకు ఇచ్చినప్పుడు మేము దానిలో దశమ భాగాలు తీసి మళ్ళీ సేవిస్తున్న సేవకులకి దాన్ని మేము దశమ భాగంగా ఇవ్వాలి. ఇది క్రమం. ఈ క్రమంలో ఇప్పటికే నేను 20% చేసుకున్నాను, 50% ఇవ్వాలి వాడిని నిర్ణయం తీసుకున్నా. ఈ నిర్ణయమే సేవ అభివృద్ధికి దోహదపడింది. దేవునికి ఇష్టం. చాలా మంది అడుగుతారు, ఎలా మీరు ఇలా పైకి వస్తున్నారు, ఎలా మీరు ఇలా ముందుకెళ్ళగలుగుతున్నారు, ఎలా మీరు దేవుడు ఇవన్నీ చేస్తున్నారంటే ఒకటి చెప్పాను, దేవుడు నాకు చెప్పింది నేను చేస్తున్నాను. ఇప్పుడు నేను మీ దగ్గర తీసుకుని నేను చేయకపోతే మళ్ళీ దేవునికి దోషం అవుతాను. ఖచ్చితంగా మీ సేవకుడు మీ దశమ భాగాలు తీసుకోవడానికి అర్హుడు. ఒకవేళ ఇప్పటిదాకా మీకు అలవాటు లేకపోతే ఇక మీద ప్రారంభించండి. మీ ఇంట సకల సమృద్ధి నా దేవుడు కలుగు చేయబోతున్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. ఎవరికి ప్రారంభంలో తెలియదు, నా సింహం కూడా ఎవరికి తెలియదు. దాన్ని చెప్పంగా వాళ్ళకి చిన్నగా అలవాటు పడ్డారు. ఈ రోజు ప్రతి నెల దశమ భాగాలు వాళ్ళు తీసుకెళ్ళి సింహంలో ఖచ్చితంగా నాకు ఇచ్చింది. ఇది ఎందుకు ఇలా చేయాలి అంటే నీ యజమానుడు చెప్పాడు, నీవు ఈ ఇంట ఉన్న వరకు, నేను మీ ఇంట ఉన్నంత వరకు మీరే మమ్మల్ని చూడాలి, మా జీతం ఇవ్వాలి. అడుగుతాను జీతాలు వస్తున్నాయని కాలు మీద కాలు చేయాలి. అది చెప్పండి. దశమ భాగాలు ఖచ్చితంగా మీరు చేసి చూడండి. అది మీ ఇంటి ఆశీర్వాదం, నీ అభివృద్ధికి దోహదపడుతుంది. నాకు అసలు మోహమాట ఉండదు. ఎవరు ఏం చెప్పేస్తారు. నాకు నెల ఒక కుటుంబం 40,000 కనిపిస్తుంది. అలాగే నేను చేస్తా చెప్పనా, నువ్వు క్రమంగా లేవు, క్రమంగా ఉండు, లేదా 40,000 తీసుకోపోతాను. క్రమంగా ఉండు, లేదా 40,000 తీసుకెళ్ళి అవసరం ఎవరికి సొమ్ము. నువ్వు కాకపోతే ఇంకొకరు అవుతారు, నువ్వు కాకపోతే ఇంకొకరు అవుతారు. ఎందుకంటే తెచ్చుకుంది నువ్వు కాదు, నన్ను నియమించిన దేవుడు. క్రమం ఖచ్చితంగా నేర్పిస్తాను వాళ్ళకి. అది నేర్చుకుంటే వాళ్ళు ప్లస్ అవుతున్నారు, అది వాళ్ళు కూడా అనుభవిస్తున్నారు. క్రమాలు ఖచ్చితంగా మనల్ని ముందుకు తీసుకెళ్తాయి. ఈయన ఎవరండి? మెల్కీసెదెకు క్రమం గుండా నిరంతరం యాజకుడిగా ఉన్నాడు. ఈయన అబ్రహాంగా తీసుకెళ్ళి ఏమిచ్చారు? ఇప్పుడు చూడండి, ఈ దేవుడికి ఇచ్చిన వాడు చెడిపోయినట్టు
దేవునికి ఎప్పుడైనా చెడిపోయినట్టుందా? ఒక గుర్తుపెట్టుకుని అనొచ్చు, యోబు గారిని పోగొట్టున్నారు కానీ చాలా మంది ఉంటాం దేవుని కోసం అందరికీ చేసుకోవడం ఏం మిగిలింది రాష్ట్రానికి. అది వెనక్కి వెళ్ళాలన్నా దేవుడే ఉండాలి. అందుకే ఆయన మాట అంటాడు, యెహోవా ఇచ్చాను దయ్యం తీసుకుందని చెప్పలా, చిన్న కొట్టేసాను అని చెప్పలా, ఈ సుపనారు నా కొంప అని చెప్పలా. ఏమో చెప్తున్నాడు, యెహోవా ఇచ్చాను, నీ కుటుంబంలో కూడా ఏ జరుగుతుంది గుర్తుపెట్టుకో. సాతాను గారు ఏమీ చేయవాడు, ఏమి శాఖలు కూడా. నీ ఇంట్లో సంతోషం వచ్చినా ఆయనే, దుఃఖం వచ్చినా ఆయనే, ఆనందం వచ్చినా ఆయనే, ఏది నీ ఇంట్లో అడుగు పెట్టిన దానికి కారకుడు ఎవరు? ఆయనే. ఎందుకు అంతా అంటే నిన్ను ఒక క్రమంలో తీసుకెళ్ళడానికి. ఆ ఒక్కటి ఉంటే చాలు అన్నీ పొందుకుంటాం. ఏమన్నా చెప్పడానికి? ప్రాణం ఒకటి ఏముంది? ఏముంది చెప్పండి? ప్రాణం ఉంది. మొదట ఉన్న దానికంటే కూడా రెండంతల ఆశీర్వాదం. అట్టి కృప దేవుడు మీ అందరికీ దయచేయను గాక. సేవకుడు ప్రభు చేత నియమించబడిన వాడు ఆ సేవకు ఎలా సేవ చేయాలని మధ్యలో ఆనందంగా సేవ చేయాలి. ఎలాగండి? ఎవరండి? ఎలాగండి? ఆనందంగా. మొదట ఉన్న కుటుంబం, తర్వాత రెండవ కుటుంబాలు వాళ్ళ పిల్లగానే వాళ్ళ దగ్గర నుంచి ఎలా వెళ్ళిపోతున్నాడు? వాళ్ళ విజయాన్ని ఆనందంగా వెళ్ళిపోతున్నాడు. మీ సేవకుని సంతోషం, మీ కుటుంబాలను నూతన పరచును కాక. అందరూ నిలబడండి, అందరూ లేచి నిలబడండి. అందరూ లేచి నిలబడి సేవకుని జన్మ వేడుక సందర్భంగా దేవుడు మారిన మాట, యాజకుడు హృదయమును సంతోషించి ఏ ఫోదును దాచి వారితో నివాసం ఉండకు బయలుదేరాడు. యాజకుడు హృదయమును సంతోషించి ప్రజాభారమును మోయుటకు ఏ ఫోదును ధరించి వారితో ఉండటకు బయలుదేరాడు. మీ సేవకుడు కూడా భారమును పంచుటకు ఏ ఫోదును ధరించుకొని ఆనందంగా సేవ చేయాలి. ఆనందంగా సేవ చేయాలి. సేవకుడు మీ మధ్యలో ఆ విధంగా సేవ చేస్తే యెహోవాను కలుగుతాయి. సేవకుడు అనే వ్యక్తి సేవకుడు అనే వ్యక్తి దేవునికి నీకు మధ్య వాది. సేవకుడు అనే వ్యక్తి తల్లి గర్భంలో పిండముగా రూపించబడే ప్రభు చేత ప్రతిష్ఠించబడ్డాడు. దేవుని యొక్క ప్రణాళిక ఆ సేవకుడి పట్ల ఉంది. ఈ సేవకుడు ఎక్కడ ఉంటే అక్కడ, ఏ పట్టణంలో ఉంటే అక్కడ ప్రజలకు క్షేమం, సంతోషం, ఆనందం, ప్రతి విధమైన కీడు తొలగిపోతాయి, ప్రతి విధమైన శాపాలు కొట్టివేయబడతాయి, కుటుంబాలను పట్టి పీడిస్తున్న తల నుండి వేడిస్తున్న ప్రతి విధమైన సేవకుని కుటుంబం నీకు క్షేమం, సేవకుని సంఘం కొరకు నీకు క్షేమం, సేవకుని అంతకు నీకు క్షేమం. ఈ రోజు ధరించిన వాడు అనుకోవట్లేదు నీ బాధ్యత, అనుకోవట్లేదు నీ సమస్యను, నీ కొరకు ప్రభు ఏది చెప్తే చేస్తున్నాడు. ఉపవాసం ప్రార్థించమంటే ప్రార్థిస్తున్నాడు, వెళ్ళమంటే వెళ్తున్నాడు, ఉపదేశించమంటే ఉపదేశిస్తున్నాడు. నీకు స్వాగతంలో ఫోకస్ ఎక్కడ వెలిగిపోతున్నాడు సేవకుడు. మరి ఇలాంటి రోజు దేవుడు నీకు ఇచ్చినప్పుడు ఈ సేవకుడి ద్వారా నీవు ఆశీర్వాదాలు పొందుకుంటున్నప్పుడు ఆయన నువ్వు పోగొట్టుకోవడం, ఆయన నువ్వు పోగొట్టుకోవడం, మీక ఆయన నువ్వు పోగొట్టుకున్నాడు, ఒకరు సంపాదించుకున్నాడు. దైవజనుడు నీ దగ్గర ఉన్నప్పుడే ఆ విలువని గురించి పోగొట్టుకోమాడు. ఆ దైవజనుడు దేవుడిని అప్పగించినప్పుడే ఆ విలువని గురించి పోగొట్టుకో. దేవుడు నీ కొరకు పంపించాడు. అందల కడ లేచి పంపించుకొస్తున్నాడు ఆయన కోసం. ఆయన నేర్చుకున్నాడు, ఆయన మాట ఆయన చెప్పేసి ఆయన కొరకు పనిచేస్తున్నాడు. ఆయన జీవితం నీకు ఇవ్వాలి. నాకైతే ఏం లేదు, మరి నీవు పంపించిన నీ పని నేను ఎలా చేయాలి? కొంచెం అమ్మ తీసుకొచ్చి చేయాలి. నా చిన్న సేవకుని తీసుకొచ్చి చేయాలి.